అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను వెంకట్ చెంగవల్లి గారు. పొన్నాటెట్ సీఈఓ అని అంటారు అందరిని. మొన్నటెట్ ఫౌండర్ అని అంటారు. అలాగే వారింటికి రావడం జరిగింది. ఆయన అద్భుతంగా ఇప్పటివరకు ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓగా వర్క్ చేస్తారు. అలాగే ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే నాకే ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఇంత గొప్ప వ్యక్తిని ఇన్నాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదు అనిపించింది. సో రండి వెళ్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి అంజలి గారు. ఎంత ఎక్సైట్ అవుతున్నానంటే మేము ఇంటర్వ్యూ అని అనుకున్నప్పుడు ప్రొఫైల్ అంతా నెట్‌లో వెతుకుతున్నప్పుడు ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? మీరు పనిచేసిన ప్లేసెస్ ఏమిటి? మీతో కనెక్ట్ అయిన పర్సన్స్ ఎలాంటి వాళ్ళని చూసినప్పుడు మహద్భాగ్యం. ఈరోజు మిమ్మల్ని చూడడం, ఇంత మంచి ఇంటర్వ్యూ చేయగలిగే అవకాశం భగవంతుడు నాకివ్వడం. థ్యాంక్ యూ అంజలి గారు. ఐ బీన్ ఆల్సో వెయిటింగ్ టు గెట్ ఇంటర్వ్యూడ్ బై అంజలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిల్లలకి యాక్చువల్లీ ఏ గెస్ట్‌కైనా సరే రేపు వీళ్ళ ఇంటర్వ్యూ ఉంది. కొంచెం నాకు నెట్‌లో ఏముందో ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పని వాళ్ళకి ఇస్తూ ఉంటాను తెలుసుకోవాలని చెప్పి. వాళ్ళన్నారు, "ఏంటమ్మా ఈయన ఎక్కడెక్కడ చదివారసలు? దేశ విదేశాల్లో చదివి అసలు ఎక్కడెక్కడ పనిచేశారు? ఓహ్ మై గాడ్! సచ్ ఏ బిగ్ మ్యాన్‌ని ఈరోజు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు" అని పిల్లలంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ సార్ రియల్లీ. సచ్ ఏ వండర్‌ఫుల్ పర్సన్ యూ ఆర్. ముందుగా అయితే పూర్ణచంద్రరావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి పూర్ణచంద్రరావు గారు మీకు. థ్యాంక్ యూ అండి నా తరఫు నుంచి కూడా. సార్ యాక్చువల్లీ తెలుగులో పూర్తి స్థాయిలో మీ గురించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా యూట్యూబ్‌లో 99 సంవత్సరాలు ఉంటుంది ఒక ఇంటర్వ్యూ అని చెప్తూ ఉంటారు. మీ పేరు నెట్‌లో ఎక్కడ టైప్ చేసినా ఫర్దర్ జనరేషన్స్ ఒక బయోగ్రఫీలా ఉండాలి అన్న పాయింట్‌లో నేను అనుకుంటున్నాను. ముందుగా మీ నేటివ్ ప్లేస్ కానీ, అమ్మానాన్నల గురించి, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి. నేను 25 సెప్టెంబర్ 1953 ఆదిపూడి అనే చిన్న గ్రామం, అది ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉంది, చీరాల మండలంలో. అక్కడ పుట్టానండి. ఐఎమ్ వన్ ఆఫ్ ద 8 చిల్డ్రన్ టు మై పేరెంట్స్. 8 మందా? 8 మంది. నేను 5 అబ్బాయిలు, నేను రెండో అబ్బాయిని. ఓకే. 3 అమ్మాయి. మా నాన్నగారి పేరు చెంగవల్లి వెంకటరమణయ్య గారు, అమ్మ పేరు స్వరాజ్యలక్ష్మి. అండ్ నాన్నగారు చీరాల్లో స్కూల్ టీచర్గా పనిచేసేవాళ్ళు, మున్సిపల్ స్కూల్లో తెలుగు టీచర్గా. అమ్మ హౌస్ వైఫ్. అక్కడే ఆదిపూడిలోని నేను ఫస్ట్ 9 years 53 to 62 నేను అక్కడే 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు, 62 వరకు, 55 నుంచి 62 వరకు అక్కడే. బెంచీలు లేని స్కూల్లో చెట్టు కింద. ఆ తర్వాత నేను రాసిన పుస్తకం కూడా అందుకనే బెంచ్లెస్ టు బెంచ్ మాక్ అని బిఎల్ టు బిఎం అని రాశాను అనమాట. ఓహో, మంచి ప్రాసలో పెట్టారండి. సో అక్కడ ఆదిపూడిలో చదివి 4వ తరగతి వరకు. తర్వాత నేను చీరాల మున్సిపల్ స్కూల్లో, నాన్నగారు ఎక్కడైతే పనిచేస్తున్నారో అమ్మ నాన్నగారు అక్కడ ఉండేవాళ్ళు. మేము మా బామ్మ దగ్గర, మా అత్తయ్య దగ్గర పెంచారు మమ్మల్ని. ఆదిపూడిలో వాతావరణంలో ఆ 200-300 ఇళ్ళ మధ్యలో ఒకటే చెరువులో ఎలా లిమిటెడ్ రిసోర్సెస్లో ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా గౌరవం ఇస్తారు ఇండిపెండెంట్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ ఇన్కమ్ ఎడ్యుకేషన్ లెవెల్ అనేవి ఆ ఊళ్ళో నేను నేర్చుకున్నాను అనమాట. తర్వాత 5th స్టాండర్డ్ స్కిప్ చేసి చీరాల్లో 6th స్టాండర్డ్ ఎంట్రన్స్ రాసి 6th to 11th చీరాల మున్సిపల్ స్కూల్లో ఎన్ఆర్ఎన్పిఎం స్కూల్ అంటారు, దాంట్లో చదువుకున్నాను. దాని తర్వాత లైలా కాలేజ్ విజయవాడలో పీయూసీ చేసి, తర్వాత ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఆర్ఈసీ వరంగల్లో చేసి, దాని తర్వాత వెంటనే ఐఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ. ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ తెలుగు పీపుల్ దట్ టైమ్ గోయింగ్ టు ఎంబీఏ. అప్పట్లో ఐఏఎం అంటే మామూలు విషయం కాదు కదా. అంటే మీకే ఐడియా వచ్చి జాయిన్ అయ్యారా సార్ లేకపోతే? లేదు, ఎలా? నేను ఆర్ఈసీలో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్, బాంబేలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని చేసామన్నమాట, ఫెర్టిలైజర్ కార్పొరేషన్. అప్పుడు మా సీనియర్ ఒక ఆయన కలిసి, నువ్వు ఎంబీఏ చేస్తే బాగుంటుంది, నీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని. అంటే మనకు తెలియనివి కొంతమంది మనలో ఉన్న మంచి గుణాలు వాళ్ళు కనుక్కుంటారు. హీ టోల్డ్ మీ యూ కెన్ బికమ్ గుడ్ లీడర్ అని. ఐఏఎం చేరమంటే నేను అదేంటి అని అడిగాను. నేను మరి నాకు ఇంగ్లీష్ రాదు ఎలాగా అంటే, నేను చదివిన తెలుగు మీడియంలో అంటే, కాదు మీరు చేయొచ్చు కష్టపడండి అంటే. సో అప్పుడు హిందూ పేపర్ తీసుకొని రోజు చదివి హిందూ పేపరు, ఇంగ్లీష్ కొంచెం నేర్చుకొని అలాగా ఏమైనా సరే ఎంబీఏ రావాలని ఒక్కటే ఐఏఎం అందుబాటు ఒకటే అప్లై చేశా. అప్పుడు బెంగళూరు, కలకత్తా 3 ఉన్నాయి అంతే. 3 ప్రతిదానికి డబ్బులు కట్టాలి కదా, మన డబ్బులు అంత లేవు. సో దీనికి ఒకదానికి కట్టి మా కాలేజ్ నుంచి 30 మంది రాస్తే 4 మించినట్టు ఇంటర్వ్యూ మద్రాస్కి. ఆ 4 నన్ను సెలెక్ట్ చేశాను. సో అక్కడ 2 ఏళ్ళు ఎంబీఏ చేసిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ అని లూపిన్ లాబొరేటరీస్ అండ్ ఫార్మా కంపెనీలో బాంబేలో 1000 రూపాయలు ఉద్యోగం, ఫస్ట్ 60 రూపాయలు కన్వీనియన్స్, అట్లీస్ట్ 4 digit శాలరీ అనే తృప్తి అనమాట. సార్ అప్పట్లో 4 digit శాలరీ అంటే ఇప్పుడు కోట్లతో సమానం. బట్ ఆ 1000లోనే నేను 300 సేవ్ చేసి ఎస్బీఐ లోను, ఐఏఎం అహ్మదాబాద్ చదవడానికి తీసుకున్న లోను 2 ఏళ్లకి 3500 లోన్ తీసుకొని, నాన్నగారేమో 7000 పెట్టారు 2 ఏళ్లకి. ఈ స్కాలర్షిప్, ఈ లోను
7,000 14,000తో 2 ఏళ్ళు గడిపాను, 2 ఏళ్ళు చదవగలిగా. సో అలా నేను బాంబేలో చేరి 14 ఏళ్ళు బాంబేలో పనిచేశాను, 77 నుంచి 91 వరకు. అక్కడే మా ఆవిడని కలవటం, తను దోషి ఈజ్ ఫ్రమ్ నర్సరావుపేట్, తను మొత్తం పెరిగిందంతా బాంబేలోనే అనమాట. హీ వాజ్ ఎ బ్యాంకర్. ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 79 అండ్ లవ్ మ్యారేజ్ అనుకోవచ్చా సార్ అయితే? అంటే పరిచయం చేసింది ఫ్యామిలీ అరేంజ్డ్ అట్లాగా. ఇక తర్వాత అంతా 9 నెలలు తిరిగాం పెళ్లి వరకు అంతా బాంబేలో. ప్రతిరోజు కలవని రోజు లేదు, రోజు సాయంత్రం అనమాట. ఇట్స్ మోర్ ఆఫ్ దట్. దట్స్ సో నైస్ రియల్లీ. అండ్ దోస్ 9 months వర్ ద బెస్ట్ 9 months అనమాట. మరి అలాంటి మేడం మళ్ళీ ఇన్నాళ్ళలో ఎప్పుడన్నా రిపీట్ అయిందా మళ్ళీ మీకు అంత మంచి అది రాదు అసలు. ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి షీ యూస్ టు లవ్ బాంబే ఫుడ్. ఇది ఈవినింగ్ వడాపావులు లేకపోతే పావు బాజీలన్నీ. నాకేమో టిపికల్ సౌత్ ఇండియన్ అనమాట. షీ యూస్ టు యూట్, ఐ యూస్ టు వాచ్ ఆ రోజుల్లో అలాగనమాట. బట్ స్పెండింగ్ టైమ్ టుగెదర్ ద 3-4 hours అన్ఇన్హిబిటెడ్. ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ టైమ్ వీ హ్యాడ్ నోయింగ్ ఈచ్ అదర్. అండ్ సో అప్పుడు పరిచయంతో పెళ్ళి. ఇప్పుడు దాదాపు 46 ఏళ్ళు పెళ్ళి అయిపోయింది. నా ఎక్స్పీరియన్సే 48 ఏళ్ళు. సో ఫస్ట్ 14 ఏళ్ళు బాంబేలో చేసి, ఆ తర్వాత 3 ఏళ్ళు బెంగళూరులో ఒక కంపెనీలో మార్కెటింగ్ హెడ్గా ఉన్నాను. తర్వాత అదే కంపెనీ సిఇఓని ఎవరి మూలంగా అయితే నేను వదిలానో ఆ సిఇఓనే శాక్ చేసి, బికాస్ ఆఫ్ హిజ్ ఇన్కాంపిటెన్స్ అండ్ డిజానెస్టీ నన్ను రమ్మన్నారు. సో నన్నే మళ్ళీ ఆ కంపెనీకి సిఇఓ చేసి మద్రాస్ హెడ్ క్వార్టర్ షిఫ్ట్ చేసి, అది కదా గుర్తింపు. దట్ వాజ్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ. I left because that incompetent fellow, an unethical guy, and they called me a year later and said, please become CEO. And Germans took over, 51% majority. So I became CEO and ran the company 11 years in Chennai. From 2 crores to 130 crores I built that company in Chennai. మీరు సీఈఓగా పనిచేస్తానన్నారు కంపెనీకి. యాజ్ ఎ సీఈఓగా సపోజ్ ఆ కంపెనీకి పెద్దగా ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ పెద్దగా లేదనుకుందాం, ఏవో వర్క్స్ చేయించుకున్నారు, వాళ్ళకి పేమెంట్ ఇన్ టైంలో ఇవ్వలేకపోయారు, లేదా మాట ఇచ్చారు, వాళ్ళకి పేమెంట్ చేయలేకపోయారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక సీఈఓగా మీరు ఎలా ఫేస్ చేస్తారు ఇన్ జనరలీ అంటే ఏం చెప్తారు? CEO అంటే let me tell you, it's not chief executive officer alone. Yes sir. I defined CEO as chief ethical officer, chief energizing officer, right, chief empathetic officer, chief evangelizing officer, chief entrepreneurial officer, chief equitable officer. ఇలా మల్టిపుల్ డిమెన్షన్స్లో, ఇట్స్ నాట్ వన్ డిమెన్షన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఎస్. So ethical officer, because I am ethical in telling them transparently, I have difficulty. I have to tell him and I will commit by when I will be able to pay. Yes. I joined this company in Chennai, Simrise, as a CEO on 1st April 94. Turnover was 2 crores and loss was 4 crores. When I left after 11 years, it was 130 crores turnover and 15 crores profit and capitalized by 43 times. The Indian shareholder sold 43 times is 2.25 crores. Basically, transparent ethics is something throughout my life, what I picked up from my father, is what I practiced. Communication in an ethical, transparent way. I call them, tell them this is what I want to commit. I am sorry, I am not able to pay. అంతేగాని లోయ కబుర్లను అబద్ధాలు చెప్పడం అనేది, దట్ ఈస్ నాట్ ద థింగ్. సో ఐ కంప్లీట్లీ యూ హ్యావ్ టు టేక్ దమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. ఐ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్. దట్ ఈస్ వాట్ క్రైసిస్. ఫైనల్ లీడర్షిప్ ఎగ్జాక్ట్లీ in crisis is very important. So I studied from Adipudi to Chirala to Vijayawada to Warangal to Ahmedabad, various towns and cities and states. Worked in Mumbai to Karnataka, Bangalore to Chennai, and finally after 28 years of my working, Ramalingarazu Garu was the chairman of Satyam Computers at that time. So when he came to as a chief guest to Madras Management Association, I was the chairman of that convention, annual convention. I was conducting as a chairman. He was the chief guest. We met on the stage. He liked my speech. I liked his speech. After the speech was about leadership. And Razu rang up that day evening and said, మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందండి సీఈఓగా, నాకు ఐడియా ఉంది, ప్రాణాలను కాపాడాలి ఎమర్జెన్సీల్లో, అమెరికాలో 9/11 లాగా మన ఇండియాలో ఎందుకు చేయకూడదని ఉందండి, మీరు వస్తే బాగుంటుంది, మీరు తెలుగు వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు కాన్ఫరెన్స్, కరెక్ట్గా 9:30కి 550 మంది హాల్లో కూర్చున్నారు, కరెక్ట్గా టైం ప్రకారం సైలెంట్ జరుగుతుంది, సో మీరు నాట్ ఓన్లీ సీఈఓ, యూఆర్ ఆల్సో సోషల్లీ కనెక్టెడ్ సీఈఓ, ఐ వాంట్ లైక్ దట్ అన్నారు. అండ్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ టూ. యా. అప్పుడు నేను లేదండి నాకు ఇష్టం లేదండి. ఎందుకన్నారు, నేను కార్పొరేట్ సీఈఓగా ఉన్నానండి, నేను 32 lakhs ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను ప్రతి సంవత్సరం అండ్ క్రోర్స్ ఆఫ్ శాలరీ, ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఎ ఫెంటాస్టిక్ హౌస్ దేర్. నా ఒకవైపు సముద్రం ఈస్ట్ వైపు, ఒకవైపు అడయార్ రివర్, ఒకవైపు ఎయిర్పోర్టు, ఒకవైపు పోర్టు, హాయిగా 8th floor ఎదురుగా సీఎం ఇల్లు,
జడ్జెస్ ఇల్లు ఉన్నాయి, నేను ఇక్కడి నుంచి వదిలి ఎందుకంటే రావటం ఆ, నేను ఇష్టం లేదని అన్న. హాయిగా ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, లేదండి కొంచెం ఆలోచించి మీలాంటి వాళ్ళు రావాలండి అని ఆలోచించి ఒక వారం టైం ఇస్తానండి అన్నారు. అది 22 జాన్ 2005. 26 జాన్ నేను చీరాల వెళ్ళి మద్రాసు నుంచి మా నాన్నగారు అక్కడ స్కూల్ టీచర్ రిటైర్ అయ్యి ఆయన ఒక టెంపుల్ కట్టారు, రాధాకృష్ణ మందిరం. ఆ టెంపుల్లో రోజు కూర్చునేవాళ్ళు ఆయన. ఓహో. నేను అక్కడికి వెళ్ళి గుడికి వెళ్ళి, నాన్న ఇట్లా రామలింగరాజు గారిని పిలుస్తున్నాను, నన్ను అదేదో నాన్ ప్రాఫిట్ అట, నన్ను రమ్మంటున్నారు సీఈఓగా, నువ్వేంటుకుంటున్నావురా అన్నారు. నాకు ఎలా ఇష్టం లేదు నాన్న. ఎందుకురా అంటే ఇక్కడ ఇన్ని కంఫర్ట్స్ నాన్న ఇక్కడ, నేను తెలుసుకోను. ఒరే నువ్వు సస్తే ఏం రాస్తారా నీ గురించి అన్నారు ఆయన. అంటే ఒక తండ్రి కొడుకుని ఇంకో దృక్పథంలో చూడటానికి ఎంత టఫ్గా మాట్లాడి నువ్వు సస్తే ఏం రాస్తారా అన్నట్టే. నాన్న నేను ఎంబీఏ అహ్మదాబాద్ అని రాస్తారు, ఇంత తొందరగా సీఈఓ అని రాస్తారు, నా కొడుకు ఒకడు అమెరికా వెళ్ళాడు, భార్యకి బంగారం ఉంది, చీరలు ఉన్నాయి, ఇట్లా రాస్తారు నాన్న అంటే ఏం రాయర్రా అన్నారు. నువ్వు సనిపు రాసేదల్లా తెలియని వాళ్ళకి నీలో ఉన్న నాలెడ్జ్ ఒక ఫ్రాక్షన్ కానీ, నీ స్కిల్లో ఒక ఫ్రాక్షన్ కానీ, నీ టైంలో ఒక ఫ్రాక్షన్ కానీ, నీ డబ్బులో ఒక ఫ్రాక్షన్ ఏదైనా వాళ్ళకి ఇచ్చి దాని మూలంగా వాళ్ళు కనుక పెరిగారంటే లైఫ్లో అది రాస్తారా. అంతేగాని నువ్వు నీ కుటుంబానికి నీ భార్య పిల్లలకి ఏం చేసినా అది కాదు రాసేది. ఈ ఉద్యోగంలో హాయిగా ఎక్కడైతే నువ్వు చదివావో ఆంధ్రాలో అక్కడికి వచ్చి ప్రాణాలు కాపాడటం అంతా ఆ ఆపర్చునిటీ ఫెంటాస్టిక్ ఉంది, ఇది నువ్వు రారా అన్నారు. అంతే ఆ రోజు నేను డిసైడ్ చేసి రావటం ఇక్కడ April 1, 2005కి. అంతకుముందే ఒకసారి వచ్చి రాజుగారిని కలవటం, రాజశేఖర రెడ్డి గారిని కలవటం. రాజశేఖర రెడ్డి గారు ఒకటే అన్నారు, వెంకట గారు మీలాంటి సీఈఓలు రావటం మన రాష్ట్రానికి రాండి సార్, మంచివాడు, మంచి పని చేయాలి మీరు, మీలాంటి వాడు రావాలండి, ఎప్పుడు మీకు సహాయం కావాలని ఇస్తారని. ఆయన కలిసిన నేను April 3, 2005 కలిశాను. September 2 ఆయన చనిపోయేవారు 2009 వరకు. ఎప్పుడు కావాలన్నా ఏ టైంలో కావాలన్నా ఏ సహాయం కావాలనుకుండా రాజశేఖర రెడ్డి గారు నాకు ఇచ్చారు. ఇయర్ డేట్ టైంతో సహా ఎలా గుర్తున్నాయి సార్ మీకు? సో అలాగా ఆ రోజు నుంచి ఈ రోజుకి 20 ఏళ్ల నుంచి నా పనల్లా ఇంకోళ్ళకి సహాయం చేయటం, ఇంకోళ్ళకి ఏదైనా నేర్పించటం, నాకు తెలిసిన విషయం చెప్పటం, ఇంకోళ్ళకు ఉద్యోగం సహాయం చేయటమా, వాళ్ళని మెంటర్ చేయటమా, ప్రజల కోసం గవర్నమెంట్లో పనిచేయటమా, ఇదే 20 ఏళ్ళ నుంచి సాటిస్ఫాక్షన్. నేను హాయిగా నిద్రపోతాను, నాకు షుగర్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, టీబీ వచ్చిపోయింది, అయినా సరే నిద్రపోతాను, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఈ 72 ఏళ్ళకి నేను ఇంకా అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నారు. CEO ఐఏబీగా రోజు మండే టు ఫ్రైడే నేను ఆఫీస్కి వెళ్తాను. అద్భుతం. సో నా మొత్తం కెరియర్ 48 ఏళ్లలో 14 ఏళ్ళు బాంబేలో ఉండి, 3 ఏళ్ళు బెంగళూరులో ఉండి, 11 ఏళ్ళు చెన్నైలో ఉండి, ఇక్కడ 20 ఏళ్ళు నేను వేరే ఇండస్ట్రీలో పనిచేశాను. ఫార్మాలో చేశాను, మళ్ళీ టెక్స్టైల్ మిషన్లో చేశాను, ఫ్రాగ్రెన్స్ ఫ్లేవర్స్ కెమికల్స్లో చేశాను, హెల్త్ ఎమర్జెన్సీలో చేశాను, పోలీస్ ఎమర్జెన్సీలో చేశాను, అగ్రికల్చర్ చేశాను మేఘాలయలో, ఇప్పుడు ఇన్సూరెన్స్లో సీఈఓ చేస్తున్నాను, స్టేట్ బ్యాంక్లో 6 ఏళ్ళు డైరెక్టర్గా ఉన్నాను. మల్టీ ఇండస్ట్రీ, మల్టీ ఫంక్షన్స్, అకౌంటింగ్లో ఉన్నాను, మార్కెటింగ్లో ఉన్నాను, సీఈఓ ఉన్నాను, మల్టీ ఇండస్ట్రీ, మల్టీ ఫంక్షన్స్, మల్టీ లొకేషన్, మల్టీ ఓనర్షిప్, ఫ్యామిలీ ఓన్ కంపెనీ, మల్టీనేషనల్స్, గవర్నమెంట్తో. దట్ వాజ్ మై లక్ దట్ ఐ కుడ్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్. ఓ మై గాడ్. అదే సార్, నాకు అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోయాను నేను మీ వర్క్ మొత్తం అంతా చూసిన తర్వాత. ఓ మై గాడ్, అసలు ఆ గ్రాఫ్ ఏంటి సార్ అసలు. కానీ నిజానికి ఒక పర్సన్ ఇన్ని డిఫరెంట్ సెక్టార్స్లో ఇతను చాలా జెన్యున్ పర్సన్, ఈయన వస్తే చాలు అని అనుకునేంతగా ఎలా సంపాదించారంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఒక సెక్టార్ కాదు మీరున్నది, డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్నారు. రెండండి, ఒకటేమో వాల్యూస్ అండి, రెండోదేమో కాంపిటెన్సీస్. వాల్యూస్ వాట్ పేరెంట్స్ గేవ్, వాట్ ఐ అక్వైర్డ్ లుకింగ్ అట్ మై బాసెస్, ఈవెన్ ఫ్రమ్ సిబ్లింగ్స్, లుకింగ్ అట్ ఈవెన్ సబార్డినేట్స్, దేర్ ఆర్ వాల్యూస్. నా 60th బర్త్డేకి ఐ ఫెలిసిటేటెడ్ 60 people who are responsible for my 60th birthday celebration, because of whom I grew అని. అందులో ఫిజికల్గా 25 మంది వచ్చారు, 60 మందిలో ఇక్కడ మా ఇంట్లోనే జరిపితే. సో ఫస్ట్ వాల్యూ ఈజ్ దట్ బీయింగ్ గ్రేట్ఫుల్ టు పీపుల్. నాకైతే బీయింగ్ గ్రేట్ఫుల్ ఫస్ట్ నాకు పేరెంట్స్. ఆ రోజుల్లో స్కూల్ టీచర్గా మా నాన్నగారు 550 రూపాయల జీతంతో నన్ను మరి లైలా కాలేజీకి, ఆర్ఈసీకి, ఐఐఎంకి పంపించడం.
అంత 8 మంది పిల్లలకి హెజిటేట్ చేయకుండా మీరు పని చదువు 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 అంతే. ఉమ్, ఆ చదువు మూలంగానే ఐ కుడ్ కమ్ అప్, ఐ కుడ్ ఆల్సో హెల్ప్ మై మై ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, మై ఫ్రెండ్స్, మై హోల్ లాట్. అవును. అండ్ మదర్ she struggled with that money, how to leverage resources అవును. and still save something. She gave each one of the children 1 lakh when she died. బా. She died only recently, 19 only she died. And positivity, she was diabetic till 86 years. But she said, ఏమవుతుందిరా అదొక డిసీజ్ అంతే, దాన్ని వదిలేసే తిను, నువ్వు హాయిగా ఐస్ క్రీమ్స్ 2 యూనిట్లు చేసుకో, అంతేగాని అది ఉందని నువ్వు చేయకుండా ఉండకూడదు. అందుకని నేను ఎప్పుడు చెబుతానండి, ఎక్స్క్యూజైటిస్ అనే డిసీజ్ ఒకటి ఉంది. ఉమ్, లైక్ ఆర్థరైటిస్, సైనసైటిస్, మెనింజైటిస్. ఎక్స్క్యూజైటిస్ అనే డిసీజ్ అంటే పీపుల్ గివ్ ఎక్స్క్యూజెస్ ఫర్ నాట్ సక్సీడింగ్ ఇన్ లైఫ్. రీసెర్చ్ హాస్ షోన్ వన్ ఎక్స్క్యూజ్ పీపుల్ గివ్ ఇస్ ఏజ్. నాకు ఆల్రెడీ 67, నాకు ఆల్రెడీ 37, నాకు ఆల్రెడీ ఐఎమ్ 72. If I find a beautiful lady next to me in the flight, of course I will make friendship, I will flirt with her, but legally and ethically. మేడం ఉన్నారు చెప్పనా? No, in front of her. Last time మేము ఇద్దరం ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే అమ్మాయి ఇండిగో ఎయిర్ హోస్టెస్ అటు వస్తున్నది, నేను నవ్వాను. ఐ స్మైల్డ్. నీకు తెలుసా అంది. ఎందుకు నాకు తెలవటం, ఎందుకు నవ్వటానికి? అమ్మాయి బాగుంటే చాలా స్మైల్ ఇస్తారు. So happened, she is a lady, otherwise you are not noticing when I smiled at men also. But I'm doing everything legally, ethically, in presence of. I'm saying age has no connection. ఎగ్జాక్ట్లీ సార్. I enjoy every day రాత్రిపూట 1 hour మేము హాయిగా స్వరాభిషేకం, పాడుతా తీగ ఏదైనా సరే. రాత్రే మీ షో చూశాను నేను, స్వప్నతో మీ ఇంటర్వ్యూ, కపర్తి గారితో ఇంటర్వ్యూ చూసాను నేను మధ్యాహ్నం. ఫర్ మీ లైఫ్ ఈజ్ దేర్ టు ఎంజాయ్, ఏజ్ ఈజ్ నాట్ ఎ కన్స్ట్రెయింట్. అబ్సల్యూట్. అదొక ఎక్స్క్యూజ్ అనమాట. రెండో ఎక్స్క్యూజ్ హెల్త్. పీపుల్స్ నాకు ఇది జ్వరం వచ్చింది, నాకు ఇది వచ్చింది, అది వచ్చింది. నేను ఎప్పుడు నాకు టీబీ వచ్చినప్పుడు 9 months ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఐ వెంట్ ఫర్ వర్క్. అవును. సరే, అంటే లాంగ్ ట్రీట్మెంట్, అది 1 year ట్రీట్మెంట్ ఉంటుంది. ఐ నో సార్. ఐ హ్యావ్ గోన్ 9 months on horrible medicines, ఇంత లెవెల్ ఆఫ్ చాలా. But I said, so what? I take medicines, go. Health is something, I've seen many people of chronic diseases, cancer, all that. Those who took it positively and said, so what? I will attend all, బయటపడ్డవాళ్ళు ఎంతమంది. వేరే కొంచెం 99.2 ఉన్న టెంపరేచర్కి వామ్మో నాకు జ్వరం, నాకు అని పడిపోతారు, రారు. అందులో మగవాళ్ళు పర్టికులర్గా. ఆఫీస్లో 19 వచ్చిందని ఇంటికి వచ్చేస్తాడు. ఆ పెళ్ళానికి ఇబ్బంది, వాడి కాఫీలు టీలు అని ఇవ్వాలి. వేరే ఇంతవరకు మా అమ్మ ఎప్పుడు, నేను మా ఆవిడ కానీ లీవ్ తీసుకోవడం ఎప్పుడు చూడలేదు, వర్క్ నాకు బాగలేదు ఒంట్లో అని. అవును, అవును. సో ఐ థింక్ ద హెల్త్ ఈజ్ అనదర్ ఎక్స్క్యూజ్ పీపుల్ టేక్. థర్డ్ ఎక్స్క్యూజ్ ఇంటెలిజెన్స్. ఐఎమ్ నాట్ ఇంటెలిజెంట్, యు ఆర్ ఇంటెలిజెంట్. నాకు యు ఆర్ నాట్ క్లాస్ ఫస్ట్. ఐ నెవర్ సా ఎవ్రీ క్లాస్ ఫస్ట్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ కెరియర్. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్. మన పాలిటీషియన్స్ చూసుకోండి కొంతమందిని. సో యావరేజ్ బట్ దే మేడ్ బెస్ట్ అవుట్ ఆఫ్ ద డినామినేటర్. స్మాలర్ డినామినేటర్ దే ప్రొడ్యూస్ హైయర్ న్యూమరేటర్. I think that is more important. And last, I'm not class first. I won all the 3rd, 4th తప్పితే IIM లో అయితే out of 120 I may be 30th rank only. But today if you ask me, out of the 120 people, my name will come one of the top 3-4 names. I think what you make of that available intelligence is important than having absolute amount. Fourth ఏమో luck. నాకు లక్కీ కాదు, నువ్వు లక్కీ, ఇస్ ఆల్ నాన్ సెన్స్. యూ డూ గుడ్ వర్క్, యూ థింక్ పాజిటివ్లీ, పుట్ రైట్ ఎఫర్ట్స్, ఆటోమేటిక్ రిజల్ట్స్ విల్ కమ్. ద డే విల్ కమ్. యా, లక్ ఈజ్ ఫైనల్. 1 in 1 million అది లాస్ట్కి. అంతేగాని టికెట్ కొనకుండా రోజు దేవుడికి ప్రార్థించి నాకు లాటరీ టికెట్ కావాలంటే దేవుడు ఎందుకు ఇస్తాడు? టికెట్ కొంటే అప్పుడు ఇచ్చేది. వితౌట్ స్టడీయింగ్ యూ ప్రే గాడ్ అండ్ హౌ కుడ్ యూ 90%, 100% వితౌట్ స్టడీయింగ్. కరెక్ట్. అలాగనమాట. ఎక్స్క్యూజైటిస్ డిసీజ్ ఒకటి నాకు లేదు. అది ఐ కమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. నేను తెలుగు మీడియంలో చదివాను. మా నాన్నగారు పెద్ద బ్యాక్గ్రౌండ్ కాదు, స్కూల్ టీచర్ ఆన్ ద కంట్రీ. ఐ కమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. నేను తెలుగు మీడియం చదివాను. I am happy about it, I am proud about it అని చెప్పుకుంటాను. I didn't take it as a constraint. So the other one is simplicity is what I learned in the last 48 years. Be simple in your speech, in your approach, in your appearance. When people feel like coming to you, listening to you, that simplicity matters quite a lot. Instead of using jargon in this complicated, complex, globalized scenario, multiple resources have to be harnessed in a non-linear way in order to optimize. ఈ ఇంగ్లీష్ కన్నా కష్టపడండి. కాంపిటీషన్ పెరిగింది, మీకు హాయిగా రివార్డులు ఇస్తానంటే పీపుల్ విల్ కమ్ అండ్ లవ్ యూ అండ్ వర్క్ ఫర్. అది సింప్లిసిటీ ఒకటి. రెండోదేమో హ్యూమిలిటీ. ఎంత పైకి వెళ్ళినా కూడా కిందే ఉన్నాను. ఇస్త్రీ ఎంత ఫుల్గా ఉన్నా కూడా, ఇస్త్రీ ఖాళీగా ఉన్నా సరే ఎగరకుండా ఉంటాం అనేది కలాం గారి దగ్గర నేర్చుకున్నాను. కలాం గారు ప్రెసిడెంట్గా 2005లో ఆయన నన్ను పిలిస్తే, ఏంటి 108 ఇక్కడ స్టార్ట్ చేశారంటే, August 15th ఇక్కడ స్టార్ట్ చేస్తే ఆయన November 18th నన్ను పిలిచారు. అక్కడికి వెళ్ళా. నేను ఇంకా పెద్ద ప్రజెంటేషన్ అది తీసుకుని వెళ్ళా అక్కడికి. రాష్ట్ర భవన్ పెద్ద రూమ్లో చిన్న కార్లో కూర్చున్నారు ఆయన. నేను మొత్తం ప్రజెంటేషన్, ఏదో ప్రాజెక్ట్ అంటే ఏమీ లేదు, ఎదురుగా టేబుల్ కూర్చొని
ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు, ఎన్ని లైఫ్ సేవ్ చేశారు, ప్రాసెస్ ఏమిటి, సో సెకండ్ స్లైడ్, టెక్నాలజీ ఏమిటి, ఆ స్లైడ్ పేపర్ ప్రింట్అవుట్ తీసి ఆయన చూపిస్తాం. అట్లా 20 minutes అపాయింట్ 50 minutes అయింది. సో ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. దట్ షోస్ యువర్ క్యూరియాసిటీ టు లెర్న్. కరెక్ట్ సార్. దాని తర్వాత ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు ఈ కేమ్ హియర్ అండ్ 12th August 2010 ఫర్ డిన్నర్. డేట్స్ చూడండి ఎంత కరెక్ట్గా చెప్తారు ఆయన. మా అబ్బాయి పెళ్ళికి రాలేకపోయానని మీ ఇంటికి వస్తాను, జాయింట్ ఫ్యామిలీ, కొడుకులు కోడళ్ళు ఉన్నారు కలిసి, నేను వస్తాను వచ్చారు. నేను షూ ఇప్పితే బయట ఆయన ఇప్పారు. నువ్వు ఇప్పుతున్నావు కదా నీ ఇంటికి, నేను ఇప్పుతాను. డైనింగ్ టేబుల్ ఏ టేబుల్ కూర్చోమంటే ఎవరు కూర్చుంటారు రోజు, నేనన్నా. అయితే నువ్వు అక్కడ కూర్చో. నేను మీ ఇద్దరి పిల్లల మధ్యలో, ఇద్దరు పిల్లలు 40 ఏళ్ళు చిన్న ఆయన కన్నా, వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని నేర్చుకుంటారట. అది హ్యూమిలిటీ. సో ఫర్ మీ దట్ సింప్లిసిటీ, దట్ హ్యూమిలిటీ, ఆస్కింగ్ క్వశ్చన్స్ టు లెర్న్ with an open mind and being grateful also. Again, Dr. Kalam, the kind of, he always expresses how grateful he is to Satish Dhawan, how grateful he is to the teacher who taught him in Rameshwaram. Alaga, the simple things what I picked up helped me really go from that there. కానీ తెలుగు మీడియంలో చదువుకున్న మీరు ఇంత ఇంగ్లీష్ ఎలా పికప్ చేశారు? ఇప్పుడు కూడా నేను మాట్లాడే తెలుగు ఇంగ్లీషే, అదేం పెద్ద తెలుగు ఇంగ్లీష్ ఇదేమి భలేవారే, అలా ఏమీ లేదు అసలు. ఇట్ కాల్డ్ ఇంగ్లీష్ ఓన్లీ, లైక్ వాట్ వీ కాల్ ఇన్ హైదరాబాద్ తుర్దు అంటాం కదా, తెలుగు ప్లస్ ఉర్దూ అలాగా. అంటే మాకు 11th చిరాల్ స్కూల్లో గ్రామర్ చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ 1, ఇంగ్లీష్ 2 ఉండే గ్రామర్ అది 20 వచ్చేది అనమాట. ఓహో. కానీ నేను ఐఏఎంకి వెళ్ళేసరికి దే కాల్డ్ మీ ఫర్ రెమిడియల్స్, ఇంగ్లీష్ పూర్ అని. నా రెమిడియల్ క్లాస్కి 1 month బిఫోర్ మా 15 మందిని హూ ఆర్ పూర్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ నన్ను ఇంగ్లీష్ పిలిచి ఆ నెల రోజు మాట్లాడించి రాయటం ఇంగ్లీష్లో, అది కొంచెం స్టోన్ వాజ్ దేర్ అనమాట. బట్ యాక్చువల్గా 1984 April 3rd మై బాస్ డాక్టర్ నాయర్ ఇన్ బాంబే, ఇన్ మై పర్ఫార్మెన్స్ అప్రైజల్, he told me your communication skills are 2 out of 10, whereas other things he didn't mention. I felt bad. ఆయన మలయాళీ, నేను తెలుగు కాబట్టి కొంచెం తిట్టుకున్నా లోపల బయటగా. ఇంటికి వెళ్ళిన మా ఆవిడకి చెబితే ఇట్లా 2 ఇచ్చాడు అది ఇది అని తిడితే, మిగతా వాటికి ఏమి ఇచ్చాడంటే కన్సెప్ట్ స్కిల్స్ 10, అనలిటికల్ స్కిల్స్ 10, మిగతా అంతా బాగానే ఉంది, దీనికి మటుకు 2 out of 10. సరే వెళ్ళి అడగచ్చు కదా మరి, మ్యాన్ హూ ఇస్ రెస్పెక్టింగ్ యూ. కళ్ళు బాగున్నాయి, మన డాక్టర్లు ఏం చెబుతారు, మనం రిపోర్ట్తో వెళ్తే మీ బీపీ బాగుందా, ఇది బాగుందా, అది బాగుంది, కొంచెం ఫ్యాటీ లివర్ అండి అంటారు అంతే. అలాగే ఈయన అన్నీ బాగున్నాయి, ఇది కొంచెం, ఎందుకంటే ఇంపార్టెంట్ ఎందుకు చెప్పానంటే, యూ వాంట్ టు బికమ్ ఏ CEO బై 94. వెన్ యూ వాంట్ టు బికమ్ ఏ CEO, యువర్ కరెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ నాట్ అడెక్వేట్. It inspire people. You have to tell a story. You have to hold a mic. You have to communicate your vision in a simple language. Yes. Where people that you don't have today. ఆ రోజు రాత్రి వెళ్ళి నజరత్ స్పీకర్స్ అకాడమీలో చేరి 350 రూపాయలు ఫీజు కట్టి మైక్ ఎట్లా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, కొంతమంది ఇక్కడ నోటుకు అంటించుకుంటారు, కొంతమంది ఈ మైక్ని ఇక్కడ పెట్టుకుంటారు. ఆ మైక్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఎలా ఎలాబొరేట్ చేయాలి, అన్నీ నేను అద్దం ముందు నుంచొని నా పేరు ఇది అని ప్రాక్టీస్ చేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేబీ ద 2 would have come to 3 or 4 or 5, but continuous practice, conscious practice. That's why for today's interview also, though it is I must have spoken 3,000-4,000 times, but every time I speak I'll prepare. అదే అంటున్నాను, CNBCకి కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు, అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్సే కవర్ చేసిన వ్యక్తి. ఈ రోజు ఇంటర్వ్యూ అంటే మళ్ళీ కొత్తగా ఆయన ప్రిపేర్ అయిన పక్కన పేపర్ చూస్తే నాకు అనిపించింది, షోస్ యువర్ డెడికేషన్ సార్. అబ్సల్యూట్లీ. Because there are others who are seeing this, I shouldn't let them down. Plus my own brand image will be at stake. I have built an image where people are expecting something of that standard. I can't take them as straight. Now I'm not a politician. I can talk whatever I want without preparation. కానీ సార్, అంటే అప్పుడు 8 మంది పిల్లలు, మీరు పెరిగింది వేరే చోట, అమ్మ నాన్న దగ్గర మీరు పెరగలేదు. ఎప్పుడు మళ్ళీ అమ్మ నాన్నలతో కలిసి మీరు ఉండగలిగే అవకాశం వచ్చింది? 9 ఏళ్ళ నుంచి 6th standard నుంచి 11th standard వరకు నేను 6 ఏళ్ళే ఉన్నాను మా అమ్మ నాన్నతో కలిసి. ఆ 6 ఏళ్ళ తర్వాత అంతా హాస్టల్సే. ఇప్పుడు పిల్లలు అంటారు టైం ఇవ్వట్లేదు అని. ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు డాక్టర్లు అయినా, లేదా ఇద్దరు బిజినెస్ మెన్ అయినా, లేదు అంటే ఇద్దరికి చెరవ ఉద్యోగం ఉంది అన్నా, సపరేట్గా టైం ఇవ్వడం అనేది ఇప్పుడు కొత్తగా రావడం ఏంటో నాకు అర్థం కాదు. మా పేరెంట్స్తో నేను 40 ఏళ్ల క్రితం మరి నేను ఎప్పుడు కూర్చుని కబుర్లు చెప్పింది ఎప్పుడూ లేదు. పోనీ వాళ్ళు స్కూల్కి వచ్చి ఇలా మా అమ్మాయి ఎలా ఉందండి, మా అబ్బాయి ఎలా ఉంది, వాళ్ళు ఎప్పుడు అడిగింది లేదు.
మరి ఇప్పుడు కొత్తగా ఈ టైం ఇవ్వడం ఏమిటి సార్? నాకు అర్థం కాలేదు. పోనీ టైం ఇచ్చి కూడా వింటారా వాళ్ళు? వినరు కదా ఏమీ మరి. వినట్లేదు. మనం చెప్పడమే. మన కంఠశోష తప్ప వాళ్ళు వింటారనే గ్యారంటీ లేదు. పైగా మన ముందు వినినట్టు యాక్ట్ చేసి వాళ్ళు చేయాల్సినవన్నీ వెనకాతలు చేస్తున్నారు. అంటే ఒకట్లేండి, మన డెఫినెట్లీ ఇన్ మై కేస్ ఇప్పుడు నాన్నగారిని చూసే అసలు వాళ్ళని మనకు భయం ఎక్కడ వచ్చేది? వాళ్ళు ఏదో నన్ను తిట్టడం కాదు, భయం వాళ్ళు చూస్తేనే భయం పుట్టేది. అవును. నేను ఎప్పుడు ఆయన చనిపోయే వరకు కూడా మా అమ్మ అప్పుడు ఉండే, ఒరే నన్ను తిడుతున్నాడు రా కొంచెం చెప్పరా మీ నాన్నకు అంటుండేది. నేను మడుగు చెప్పను, ఎందుకంటే ఆయన తండ్రి, నేను చెప్పను, అది మీ ఇద్దరి మధ్యలో చూసుకోవడం నేను. ఒరే నువ్వు గొడవ పిల్ల అంటుండేది ఆమె. నేను మడుకు చెప్పను. చివరికి నాకు మిగిలిందల్లా ఇవాళ మరి ఆయన చనిపోయింది. ఆయన ఎంత గొప్పవాడంటే నాన్నగారు, స్కూల్ తర్వాత ఇట్లా ఏదో ఒకళ్ళు బయట వాళ్ళకి చేయాలని ఆయన తపన. ఆయన డిసిప్లిన్ వల్ల నేను ఆయన లెడ్జర్ 1953లో ఎంత ఖర్చు పెట్టానో మీకు చూపిస్తా పైకి వెళ్తే. పాలకి ఎంత, పెరుగుకి ఎంత, లేకపోతే భార్య కన్ను చీరకి ఎంత అని రాసిన బుక్ ఉంది నా దగ్గర. చిట్టాపద్దు బుక్ ఉందా? ఆ డిసిప్లినే వేరనమాట. ఓకే. అలా ఇంకొకరికి సహాయం చేయటం అనేది ఆయన చూసి నేర్చుకున్నారు అనమాట. అలాగే ఆయన టీచ్ చేయటం. ఒకసారి ఏంటన్నా అదే రామాయణం 15 ఏళ్ళు చెబుతున్నారు కదా, ఏంటి ప్రిపేర్ అవుతున్నారు అన్నా నేను. ఒరే రామాయణం ఒకటేరా, అదే రావణ సీత అయినా అది వినే స్టూడెంట్స్ వేర్రా, ఈ బ్యాచ్ కొత్త బ్యాచ్ రా, వీళ్ళ తగ్గట్టుగా చెప్పాలరా అన్నారు ఆయన. బా అట్లా ఒకసారి నేను ఎంబీఏ స్టూడెంట్స్కి లెక్చర్ ఇవ్వడానికి 98లో చీరాలకు వెళ్ళా. నాన్న మీరు కూడా రండి అంటే వచ్చి ఆయన కూర్చున్నారు. ఏ నాన్న ఎలా ఉంది నా లెక్చర్ అన్న. ఒరే నీకు తెలిసింది చెప్పావు కానీ వాళ్ళు నేర్చుకోవాలని చెప్పలేదురా నువ్వు. నీకు తెలిసింది చెప్పటం కాదురా, అవతల వాళ్ళకి ఏం వినాలో అది చెప్పాలిరా నువ్వు టీచర్ అంటే. అలాంటివి ఇట్ హస్ నో కనెక్షన్ టు యువర్ స్కూల్ టీచర్ ఓన్లీ, బట్ హీ టాట్ మీ మోర్ దెన్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ. కరెక్ట్. సో అలా వాళ్ళని చూసి, పేరెంట్స్ని చూసి నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. రిలేషన్షిప్స్ పర్టికులర్గా ఎలా ఆయన వియ్యంకులను వచ్చారంటే 20 ఏళ్ళ తర్వాత అయినా 30 ఏళ్ళ తర్వాత వాళ్ళని ఎట్లా గౌరవం ఇస్తారో వియ్యంకులు అనేది. అలాగే ఎంత ఇప్పుడు భార్య రోజుల్లో ఏమీ తప్పితే గౌరవం లేదు, కానీ ఒక ఫంక్షన్లో గౌరవంగా తనకి ఇవ్వటం ఆ స్థానం అనేది అది మనం చూసాం. అది ఆయన అనొచ్చు కానీ ఆమెను ఇంకోటి అంటానికి వీల్లేదు. మళ్ళీ అది నేర్చుకోవాల్సింది అనమాట. అలా టైం ఫిజికల్గా ఇవ్వటం అనేది ఇప్పుడే అసలు డిజిటల్ వరల్డ్ కదా ఇది. ఐ ఎన్ష్యూర్డ్ వన్ థింగ్ అండి, దో ఐ బీన్ బిజీ త్రూ అవుట్ మై కెరియర్ 48 years. సాటర్డే సండే ఐ ట్రై టు స్పెండ్ టైమ్ at home, either reading, teaching, or teaching children, or going for a movie, or spending time with friends. I do that. సినిమాలు చూస్తారా సార్ ఇంత బిజీ స్కెడ్యూల్లో? బ్రహ్మాండంగా. ఈ ఒక్క పోస్ట్ కోవిడ్ తగ్గింది తప్పితే సినిమా చూడకుండా ఆ 9th row ఉంటుంది ఫోరం మాల్లో, ఆ 9C 9 ఆలో ఉంటుంది ఆ రో, దాని పక్కన అవి 2 బుక్ చేస్తాం. మూవీ ఇంకోటి నా ప్రిన్సిపల్ ఏంటంటే నేను 300 కట్టాను, ఆ హీరోయిన్ నాదే. ఆమె చెప్పింది నాకు సినిమా చూడమని. హీరోయిన్ కోసం వెళ్తున్నారా, హీరో కోసం వెళ్తున్నారు? ఇప్పుడు పిల్లలు వస్తారు నాకు తెలియదు కానీ నేను మడుకు మరి ఆవిడ వస్తుంది తెలియదు. ఎందుకంటే వాళ్ళు 3 కోట్లు 5 కోట్లు 100 కోట్లు పెట్టి సినిమా పెడుతుంటే మనం వెళ్ళి చూసి ఇక్కడ దుంపల్లాగా న్యాచురల్గా లేదు, బాగలేదు, ఆ యాక్టర్ బాగలేదు. ఈవెన్ ఐ హావ్ నాట్ గాన్ దేర్ టు ఎవాల్యుయేట్. ఐ గాన్ దేర్ టు ఎంజాయ్ మై సెల్ఫ్. లెట్స్ బి వెరీ క్లియర్. సో ఐ గో దేర్, ఎంజాయ్ మై 3 hours. Every moment I learned some dance, come and dance also. Okay. Even today in my office functions, or recently done my 50th celebration of my REC days. My batch engineering 75 pass ayam kada. 50 years we went to Goa and danced. Shammi Kapoor paata okati, లేకపోతే ఇది నాగేశ్వరరావుది ప్రేమ్ నగర్ది తెలుగు ఎవడో ఇంకోటి తీసుకుంటే నేను శివాజీ గణేషన్ పాట అనమాట. ఎవరి కోసం పాట పాడారా? పాట పడతారు, డాన్స్ అంతే. మళ్ళీ ఆ కాస్ట్యూమ్స్ అన్ని తీసుకొని ఇక్కడ నుంచి కాస్ట్యూమ్స్ మరి ప్రేమ నగర్ దానికి మొత్తం నేను ఆ పంచ అది కట్టుకొని, అలాగే శివాజీ గణేషన్ అది షమ్మి కపూర్కి ఆ కోటు రెడ్డిది అంతా వేసుకొని ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయాలి. అది నిన్న ఎక్కడో ఎందుకు మా చైర్మన్ గారు వాళ్ళకి ఏదో హోటల్ ఉంది, హోటల్ దగ్గరికి యాక్చువల్లీ ఒక డిజైన్ ఇచ్చాడు ఆయన. ఆ డిజైన్ తగ్గట్టుగా ఫర్నిచర్ రాలేదు. నేను చూసిన వెంటనే చెప్పాను, ఇన్ని లోపాలు ఉన్నాయండి దీని నిండా, స్టిచ్చింగ్ కరెక్ట్గా లేదు, వాడు లోపల వేయాల్సిన ఆ డెన్సిటీ కరెక్ట్గా వేయలేదు, అన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అని నేను అతనికి చెప్తూ ఉన్నా. ఎవరైతే వర్కర్ ఉన్నాడో తీసుకొచ్చాడో, బాబు అసలు మీకు ఇచ్చిన డిజైన్ ఏమిటి,
ఇదేమిటి పైనుంచి ఇన్ని మరకలుగా తీసుకొచ్చారేంటి అని నేను డీటెయిల్డ్గా అతనికి చెప్తున్నాను. ఆయన అన్నారు, నీది ఎంప్లాయ్మెంట్ మైండ్ సెట్తో నువ్వు అలా కడిగేస్తున్నావు అతన్ని. నేను బాస్ని, నేను అలా మాట్లాడను. అలా కడిగేస్తాడు, హట్ అయ్యి వెళ్ళిపోతాడు, నన్ను డబ్బులు అడుగుతాడు వెంటనే. నేను డబ్బులు ఇవ్వకుండా వాడి చేత పని చేయించుకుంటున్నాను. నువ్వు ఇలా అడిగావు అనుకో, ఆవిడ మాట్లాడింది కదండి ఆవిడ చేత చేయించుకోండి అంటాడు రేపని. అంటే నేనన్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడే నేను ఆ మాట మాట్లాడతాను. నాకు కావాల్సింది డబ్బులు నేను లేటుగా ఇచ్చినా నువ్వు పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి. లేదు, నేను మాట ఇచ్చిస్తాను ఖచ్చితంగా, ఈ టైంకి నా ఆర్డర్ ఇచ్చేటప్పుడు నాకు ఇలాగే కావాలి, నేను ఇంతే అమౌంట్ ఇస్తాను, ఈ టైంకి ఇస్తాను. ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి ఇక్కడ? వాడి చేత మళ్ళీ 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 చేయించుకోవడంలో అందులో ఉండే ఆనందం ఏమిటి? మన టైం పోతుంది, మన బుర్ర దాని మీద పెట్టాలి, మళ్ళీ మళ్ళీ దాని మీద 10 సార్లు ఫోన్ చేయాలి, ఎనర్జీ ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అని. సో ఆయన ఏమంటారంటే, నేను ఇలా అడగడం తప్పు, నేను ఇలా తప్పు పట్టడం తప్పు అని ఆయన. సో నాకెందుకో కరెక్ట్ అనిపించలేదు. మీరేమంటారు ఈ సిచ్యువేషన్లో? యాక్చువల్లీ your approach was better. To tell what you want is better ఎగ్జాక్ట్లీ. than some other way. I think that's what I practice always, assertive communication. Express yourself, but don't hurt others. Expressing yourself is the most important one. If somebody has called you a donkey, I'm sorry, I didn't like it. But don't say, who are you to call me? You don't have a right to tell what he has to do, but you have a right to tell what you didn't like. ఎస్. So that assertive communication solves lots of problems in life. Personal, professional, any day, any conflict. Even to build a relationship, when you say, suppose you called somebody, he comes 3 hours late to your house. I'm sorry, I've been waiting last 3 hours. I wish I was informed about this delay. ఎస్. నేను ఎక్కడ you didn't tell, why you didn't call అడగ చెప్పలే, but I expressed. యాక్చువల్లీ ఇవాళ నేను కూడా మీకు ఒక మెసేజ్ పెట్టాలి. ఏమండి మాకు ఇలా లేట్ అయింది, ఇంత లేట్గా వస్తున్నామని పెట్టాలి. నేను ఎన్నిసార్లు పంపించినా అది సింగిల్ టికే వస్తుంది తప్ప మీకు అందట్లేదు. పుంటున్నారు గారు రోజు ఫోన్ చేస్తే నాకు వెంటనే ఆయన ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా గిల్ట్ కాన్షియస్ ఎలా ఉందంటే లోపల, అయ్యో నీకు చెప్పలేదు, కాల్ వెళ్ళట్లేదు, మెసేజ్ వెళ్ళట్లేదు, ఇదేంట్రా బాబు అని. I thought because my ఇక్కడ someone told me actually no connectivity. అవును అవును అవును. ఈ సక్సెస్ అంతకి 48 ఏళ్ళకి నాకు కారణం రెండని చెప్తాను నేను. ఒకటేమో వాల్యూస్ అని, రెండోదేమో కాంపిటెన్సీస్ అని. వాల్యూస్ ఏమో వాట్ ఐ పిక్డప్. అప్పుడే నేను డాక్టర్ కలాం దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి వాట్ ఐ పిక్డప్ ఫ్రమ్ మై టీమ్. ఆ వాల్యూస్లో ఒకటేంటి మోస్ట్ ఇంపార్టెంట్, ఎజిలిటీ అండి. ఎజిలిటీ ఈజ్ ది ఫ్లెక్సిబిలిటీ, ది స్పీడ్ విచ్ యూ రెస్పాండ్ టుడే ఇన్ దిస్ వరల్డ్. నేను 77లో పనిచేసిన దానికి ఇప్పుడు 2025లో పనిచేయడానికి ఐ టు వర్క్ విత్ 60 years younger to me. 25 years people వర్క్ చేస్తారు నాతో. రైట్. 35 years వాళ్ళు ఉన్నారు. సో 2000 బాండ్, 90 బాండ్, 80 బాండ్, 70 బాండ్ దే వర్క్ విత్ మీ. సో ఎజిలిటీ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. హౌ ఐ అడాప్ట్ మై సెల్ఫ్ లైక్ వాటర్. I have to adapt. Water adapts itself the way it flows, the way you put in the vessel which contains. అంటే మీరు టెక్నాలజీ వైజ్ కూడా అలాగే అప్డేట్ అవుతూ వచ్చారు. Absolutely. Today, I was zero 3 years back about technology. Now I can talk to you about any technology element and how software is done, how security is done, how analytics is done, and what is Azure and what is this and like kind of things, what is data lake. ఇవన్నీ నేను last 3 years పికప్ చేసిన. It's amazing. So agility is most important. Second is, as we talked, communication. I think communication is not just only speaking, but I learned listening. Listening is the most important thing which we have forgotten. Third one is believing in people. I trust people. Sometimes you may fail, but I trust them. They are good, competent. Let me help. Okay. Inkotemo empathy. I remember in 77 when I passed out, when a test was done, my empathy was very high. Affiliation. There are 3 scores: achievement, affiliation, and power. And 3 మీద ఇస్తే నాకు affiliation మీద హై ఉంటే అప్పుడు ప్రొఫెసర్ ఇందిరా పరికి ఒకటే చెప్పింది, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్లీజ్ కీప్ ఇట్. ద వే యూ అఫిలియేట్ విత్ పీపుల్ విత్ empathy. And truly in this, amongst many CEOs, why I get differentiated is, I'm extremely empathetic. I empathize with people. I can feel as they're feeling. That's the most important value system is, when you are empathetic, you listen. When you're empathetic, you also respect people. And then more importantly, seeing things from a different perspective. Innovation. I can't be linear. I have to be non-linear. As a value, I must encourage people who do things differently than what I did or like to do. ఇప్పుడు మా కొత్త ఆఫీస్కి షిఫ్ట్ అయ్యాము 25th September. సో ఐ నేమ్డ్ 1 room as 1938. అందరూ గంగా సరస్వతి అట్లా పిలుస్తారు. ఆర్ కాన్ఫరెన్స్ 1, కాన్ఫరెన్స్ 2 అని. నేను 1938 అన్నా. ఏమిటన్నారు? 1938 the Indian Insurance Act was formed. So this entire office works within that act.
1999 second room, IRDA Act was formed. So we report to IRDA, IRDA floated this, so 99 IRDA Act. 2012 is another room. 2012 is IAB was born in 2012, where I am the CEO. Then 2025 is the current year in which reforms are taking place. And 2047 one room. That's where the vision for 2047, by the time we complete 100 years, every household must have one insurance of a life and health and property. And one room I named a Funda, అదేమిటి? where you learn fundamentals of insurance, fundamentals of technology, fundamentals of managerial leadership skills. ఓకే. One room I named as Kilby. Kilby is the one who invented ఈ chips anamata, semiconductors. Like that, and 60 is where our people eat. షడ్రుచి అంటే అందరికి తెలిసిపోతుంది. 60 అంటే 6 టేస్ట్. టేస్ట్ అంటే మళ్ళీ సాల్ట్ సేవ్. సో యూ హ్యావ్ టు థింక్ సంథింగ్ డిఫరెంట్లీ. కరెక్ట్. అందుకే ఇప్పుడు 108 నంబర్ కూడా 911 కాపీ కొట్టమన్నాను నన్ను. నేను కేమ్ ఇన్ హైదరాబాద్ ఇన్ 2005. 911 కాపీ కొట్టు, 112 కాపీ కొట్టు. నేను ఎందుకు కొట్టాలి కాపీ? యాజ్ ఎ ప్రౌడ్ ఇండియన్ ఐ వాంట్ ఇండియన్ నంబర్. ఎస్. ఐ వెంట్ టు డాక్టర్ జయ శర్మ గారిని, ఐటీ సెక్రటరీ ఉండేవాడు. 105, 106, 107, 108 ఇచ్చారు. 4 ఇట్లు ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఐ సెలెక్ట్ 108. సింపుల్ రీజన్ 1 + 0 + 8 is 9. అవును. And 9 is supposed to be single largest digit, lucky digit. And distance between Earth and Sun, the diameter of Sun. అలాగే Yuri Gagarin orbit Earth 108 times. అలా ఎన్నో కథలు వచ్చాయి. వన్స్ నా 108 ఇఫ్ యూ సే ఇన్ ద కంట్రీ ఇట్ ఈస్ ఫర్ హెల్త్ ఎమర్జెన్సీ అన్నది తెలిసింది అది. బట్ ఐ డెంట్ కాపీ 911. ఎగ్జాక్ట్లీ. So as a value system I have to do something different. Then they call driver. Why I should call him driver of ambulance? I want to call him pilot. ఓహో. Everybody objected. How can you call pilot is only for aircraft? ఎక్కడ రాశారు అది? అక్కడ ఉందా కాన్స్టిట్యూషన్ ఎక్కడైనా? నేను వాడిని పిలిచి అడిగా, ఒరే నేను పైలట్ అంటే ఎట్లా బిహేవ్ చేస్తా డిఫరెంట్. సార్ మీరు నన్ను పైలట్ అంటే డ్రైవర్ కాకుండా నేను తాగను. డ్రైవర్ అంటే నాకు బర్త్ రైట్, నేను తాగొచ్చు. నెంబర్ 2 నేను టిప్స్ తీసుకోను పైలట్గా. నేనున్న 6 ఏళ్ళు ఒక టిప్ రూపాయి లేదు. పెద్ద పెద్ద హాస్పిటల్ ఓనర్స్ కూడా టిప్స్ ఇస్తే రిటర్న్ చేసిన రోజులు ఉన్నాయి. 3వది నేను టీం వర్కర్ని, లోపల ఈఎంటీ పేషెంట్ ఎత్తుతుంటే నేను ఎత్తుతాను. స్మాల్ చేంజ్ ఇన్ ఎ టైటిల్ కుడ్ మేక్ సో మచ్ డిఫరెన్స్. అలాగే యాజ్ ఎ వాల్యూ సిస్టమ్ ఐ కన్సిడర్ ఇన్నోవేషన్ ఇస్ సంథింగ్, బీ డిఫరెంట్ అండ్ డూ సంథింగ్ డిఫరెంట్. అందుకని ఎవ్రీ టైమ్ ఐ నెవర్ షిఫ్టెడ్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. ఫార్మా నుంచి ఫ్రాగ్రెన్స్ ఫ్లేవర్స్కి వెళ్ళాను, అక్కడి నుంచి ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ, పోలీస్ ఎమర్జెన్సీ, అక్కడి నుంచి ఇప్పుడు ఇన్సూరెన్స్. ఎందుకంటే ప్రతిసారి నేను కొత్త విధానాలు చూస్తాను. ఎంటైర్ ఫ్రమ్ ఫినాన్స్ ఐ మూవ్ టు మార్కెటింగ్ ఆఫ్ Tegretol, epilepsy product. I learned right from my level of knowledge of medicine was when I saw your interview with Kapardi yesterday. I thought I'll tell you my experience. మీరు ఎనస్థీషియా గురించి అడుగుతుంటే నాకు గుర్తొచ్చింది. నేను ఇట్లా మేడం చూసినప్పుడు బాంబేలో వెళ్ళి మా నాన్నగారికి చెబుదామని వెళ్తే ఆ డాక్టర్ మా నాన్నగారు సర్జరీ చేస్తున్నారు ఇక్కడ. ఏంటి సర్జరీ అంటే ఇట్లా యాప్సెస్ వచ్చింది, నేను మూవింగ్ విత్ లోకల్ ఎనస్థీషియా అన్నాడు. లోకల్ ఎందుకు డాక్టర్, ఇంపోర్టెడ్ అన్న. నాకు తెలియదు మెడిసిన్లో లోకల్ జనరల్ ఎక్కడ ఉందా మన ఇంగ్లీష్లో లేదు కదా, ఒక మెడిసిన్లో ఉంది అది జనరల్. నేను అనుకున్న లోకల్ ఇంపోర్ట్ రా మెటీరియల్ ఆ లెక్కలో అట్లా ఉండే నాలెడ్జ్. అటువంటిది నన్ను 1985లో when they transferred me from finance planning to marketing, 4 months one gentleman, Mr. Bhattacharjee, taught me. ఆయన ఒకటే బిలీవ్, తెలుగు వాళ్ళకి తొందరగా నేర్చుకుంటారు, వాళ్ళు తెలివితేటలు ఎక్కువ అనే నమ్మకం ఉంది ఆయనకి. ఎందుకు ఎనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, టాక్సికాలజీ మొత్తం కంప్లీట్గా 4 నెలల్లో నాకు మొత్తం చెప్పేశారు. కంప్లీట్గా అబౌట్ ఎపిలెప్సీ, ఫార్మ్స్ ఆఫ్ ఎపిలెప్సీ, వాట్ డ్రగ్స్ విల్ వర్క్. టు ది ఎక్స్టెంట్ ఐ హావ్ ద ఓన్లీ ఇంజనీర్ హూ వెంట్ అండ్ స్పోక్ in Stanford School of Medicine. I spoke in AFMC Pune. I spoke in Grant Medical College. I wrote a small booklet on epilepsy. I trained general practitioners. Basically, it is not your reluctance to go learn a new subject comes in a way, not the new subject. Remove your reluctance, you will learn. I learned accounting as an engineer. I learned medicine as an engineer. I learned emergency medicine. I learned policing as an engineer. It's all be open to learn something. That's all. కానీ ఇన్నాళ్ళుగా అసలు ఇప్పుడు మాకే 40 ఏళ్ళు ఇక చాలు అయిపోయింది లైఫ్ అని అనిపిస్తోంది. మీరేమో కొత్తవి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ 20sలో ఉన్న ఎనర్జీయే మీకు ఎప్పుడు ఉంది, మీ బ్రెయిన్ అండ్ బాడీకి ఎవ్రీథింగ్.
మీ మనసుకు కూడా అదే అదే ఎనర్జీ ఉంది. అబ్సల్యూట్. అది ఎలా సాధ్యపడుతుంది యాక్చువల్లీ? అంటే ఒకటేమో ప్యాషన్ అండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ అబౌట్ సర్వింగ్ అదర్స్ బికాస్ ఇన్ దిస్ జాబ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఐఎమ్ హెల్పింగ్ పీపుల్ టు ఎక్స్పాండ్ ద ఇన్సూరెన్స్ మార్కెట్. టుడే వీ హ్యావ్ ఓన్లీ 3% ఆఫ్ ద జీడిపి, 3.7% జీడిపి is only we have to go up to 7%. Everyone must have. ఆ విజన్తో ఆ ప్యాషన్ వచ్చేస్తుంది, దాంతో నాకు ఎనర్జీ వస్తుంది. అలాగే ఈఎంఆర్ఐలో ఉన్నప్పుడు ఎవ్రీ లైఫ్ యూఆర్ సేవింగ్. వీ సేవ్డ్ 5,20,000 lives in those 6 years. No doctor gets an opportunity. That passion, when I go to teach, నేను 3 hours కానీ 6 hours కానీ 8 hours I stand, I get total energy. Basically I develop my liking, I get energy for that passion. I take up only passionate things. ఇప్పుడు మీరు వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి వండమంటే నాకు రాదు ప్యాషన్. ఆ ప్యాషన్ లేకపోతే ఎనర్జీ రాదు మరి. కరెక్ట్. సో అండ్ ఇంకోటి ఏంటంటే యూ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్. ఈ లైఫ్లో చేయకపోతే నోబడి విల్ పార్డన్ యూ. హెల్త్ ఈజ్ దేర్, వై నాట్ డూ సంథింగ్ గుడ్ ఫర్ అదర్స్? అందరు అంటారు చివరికి నేను వెళ్తాను స్వర్గంకే వెళ్తాను, ఆ రంబతో ఓరస్తో డాన్స్ చేస్తానేమో తెలీదు, మంచి పని చేస్తే అక్కడికి వెళ్తారంటారు. అదేమో తెలియదు, వస్తే బాగానే ఉంటుంది తర్వాత, అది వేరే సంగతి. ఇప్పుడు మడుకు ఎవ్రీథింగ్ ఐ what I feel passionate. True. The passion is there, my interests are there, my competence is there. If it fits into my value system, I will not go work in alcoholic beverage company వెళ్ళమంటే నేను వెళ్ళను, because it is spoiling health. Chewing tobacco అయితే వెళ్ళను నేను. అలాగే నేను డైరెక్ట్గా వెళ్ళి టెక్నాలజీ కంపెనీలో పనిచేయను, బికాజ్ చాలామంది ఇంజనీర్ల కెరీర్ అంతా నాశనం చేశారు. I only go of the places where I like, where something I can add value. అంటే ఒక్కటేంటంటే హార్డ్ వర్క్ అండి. చిన్నప్పటి నుంచి నేర్చుకుంది. మా నాన్నగారిని కూడా మరి 83 years ఆయన పని చేస్తూనే ఉన్నారు రోజు. ఆ పని చేస్తుంటే మీకు ఇంకా పని చేసేవాడికి పని వస్తుంది, పని చేసేవాడికి ఎనర్జీ వస్తుంది. పని చేయనివాడు లేజీగానే ఉంటాడు. కరెక్ట్. అదొకటి అన్నమాట చాలా. ఇంకోటేమో మోర్ ఇంపార్టెంట్ అండి, బియాండ్ సెల్ఫ్. వెన్ ఐ గో బియాండ్ సెల్ఫ్, సి యూ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ అప్ టు సమ్ టైమ్, దెన్ యూ వర్క్ ఫర్ యువర్ ఫ్యామిలీ, దెన్ యూ వర్క్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్ అండ్ ద కంట్రీ. వీటి బయట there is somebody else whom you don't know, who is not connected to you. When your focus shifts to that person and that person's growth, you get passion, you get energy, you get all kinds of things. So my last 20 years focus has been only not my shareholders, not my employees, not my customers, somebody else. Whether it is emergency victim or a police emergency victim in Lucknow, or it is the current insurance, doesn't matter. ఎప్పుడైనా నాకు నిస్త్రాణం వస్తే మిమ్మల్ని తలుచుకుంటాను. I'll get more energy actually. No doubt. కానీ సార్ ఈ 108 స్టార్ట్ చేయాలన్నప్పుడు రాజుగారు మిమ్మల్ని పిలవడం, ఆ తర్వాత అసలు యాక్చువల్గా ఎన్ని రోజులు పట్టింది మీకు కార్యాచరణలోకి వచ్చి 108 స్టార్ట్ అవ్వడానికి? అంటే ఛాలెంజెస్ ఏమున్నాయి అప్పట్లో మీకు? April 15, 2005 వచ్చాను ఇక్కడికి హైదరాబాద్కి. అగైన్ డేట్స్ ఎంత బాగా చెప్తున్నారు చూడండి. నాకు తెలిసిన హైదరాబాద్లో నల్లకొంటను సికింద్రాబాద్ స్టేషన్ రెండే తెలుసు నాకు. నేను ఎప్పుడు ఉండాలి ఇక్కడ హైదరాబాద్లో. సో న్యూ సిటీ, న్యూ ప్లేస్. April 15 నుంచి August 15 డేట్, ఆల్రెడీ డేట్ వాజ్ ఫిక్స్డ్. రాజశేఖర రెడ్డి గారికి ముందుగానే చెప్పారు రాజుగారు. April 3 చెప్పారు ఆయన. నేను సింగపూర్లో ఉంటే పిలిపించారు ఆ రోజు, ఎంఓఏ సైన్ చేస్తే మీరు రావాలని. ఆ రోజు ఎప్పుడు లాంచ్ చేస్తారంటే August 15 అన్నారు. ఓకే. April 3 చెప్పారు 2005. నేనేమో April 15 జాయిన్ అయ్యా. కరెక్ట్గా 4 నెలల్లో నంబర్ సెలెక్ట్ చేయాలి. ఢిల్లీకి వెళ్ళి నంబర్ తీసుకొని ఆ నంబర్ని మళ్ళీ మనం ఆ టెలిఫోన్ దగ్గర నుంచి మళ్ళీ లైన్కి మామూలు 8 digit తీసుకొని దాన్ని 108కి మ్యాప్ చేసి అక్కడ కొంపలు అక్కడ ఒక కన్వర్ట్ చేయాలన్నమాట. అన్నిటికీ మొబైల్ వాళ్ళని కనెక్ట్ చేయాలి. అదొకటి ఛాలెంజ్. రెండో ఛాలెంజ్ ఏమో అప్పుడో కొత్తగా వచ్చాయి మొబైల్ ఫోన్స్, 20 కోట్లే మన దేశంలో అప్పటికి. ఇప్పుడు అయితే 140 కోట్లు ఉన్నాయి. అవును సార్. మొబైల్ ఫోన్స్ డైల్ చేసినా సరే, ల్యాండ్ లైన్లో చేసినా సరే ఉత్త 108, నో ప్రిఫిక్స్ నో సఫిక్స్, 040 అవన్నీ ఏం లేకుండా స్ట్రైట్ 108. అది ఒకటి. రెండోదేమో మిగతా దేశాల్లో ఏం చేస్తున్నారు. ఆ 4 నెలల్లో నేను అమెరికాకి వెళ్ళా. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి, వాళ్ళు చేసేదానికన్నా ఎక్కువ చేయాలని, వాళ్ళు వీరేం చేస్తారు 4 నెలల లెటర్ లాంచ్ చేస్తారని డిస్కరేజ్ చేశారు. వాళ్ళకి మేము బిజినెస్ క్లాస్ టికెట్ ఇచ్చి August 15 మీరు ర్యాండ్ అని ఆ నేనా అసోసియేషన్ ప్రెసిడెంట్కి, అక్కడ 9-1 నడిపేవాళ్ళని, అలాగే స్టాన్ఫర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ మహాదేవన్కి టికెట్లు ఇచ్చి August 15 వీళ్ళు వచ్చి లాంచ్లో ఉన్నారనమాట. మూడోది టెక్నాలజీ. ఎవరు డైల్ చేస్తున్నారు, ఎక్కడున్నారు వాళ్ళు, హాస్పిటల్ ఎంత దూరంలో ఉంది, అంబులెన్స్ ఎంత దూరంలో ఉంది కనుక్కునే టెక్నాలజీ ఆ రోజుల్లో డెవలప్ చేయటం. ఇంకోటి అంబులెన్స్ అప్పటి వరకు ఉన్నది ఏంటంటే ఏదైనా సరే 2 వీలర్ టు 4 వీలర్ టు ఏదో ఒకటి అంబులెన్స్ అంటే చాలు, వెనక రివర్స్గా రాస్తే చాలు అంబులెన్స్ అవుతుంది.
కన్యా అన్నది అది కాదు. అంబులెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ కోసం కాదు, చుట్టాలు స్నేహితులు ఎవరైతే ఎక్కిస్తున్నారో వాళ్ళు సేఫ్టీగా ఉండాలి. ఫస్ట్ వాళ్ళు సేఫ్టీగా ఉండాలి, కూర్చోవడానికి ఒక చోటు ఉండాలి, అలాగే ఎయిర్ కండిషన్ ఉండాలి. ఫస్ట్ టైం మన దేశంలో ఎయిర్ కండిషన్ అంబులెన్స్ ఆ రోజు. ఓకే ఓకే. అది ఎక్స్ట్రా పెట్టామన్నమాట. ఆ 3 లక్షలు ఎయిర్ కండిషన్ కోసం. చాలామంది అబ్జెక్ట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఒకటే, వెంకట్ నువ్వు కన్విన్స్ అయితే విడిపోనా, ఎందుకంటే వాడు చుట్టాలందరికీ చాలా స్ట్రెస్లో ఉంటారు. వాళ్ళు చాలా వాళ్ళకి కావాల్సింది కొంచెం రిలాక్సేషన్. దే షుడ్ నాట్ ఫాల్ సిక్ అండ్ దే షుడ్ అలౌ మీ టు టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్ ఇన్ ద అంబులెన్స్. సో వాళ్ళు కూర్చోడానికి ప్లేస్, వాళ్ళకి సీట్ బెల్ట్ ఇచ్చి ఎయిర్ కండిషన్లో కూర్చుంటే హాయిగా ఈ పేషెంట్ చూసుకోవచ్చు. అది అంబులెన్స్ పేషెంట్ కంఫర్ట్ ఉండాలి. పేషెంట్ కంఫర్ట్ కోసం 5 స్ట్రెచ్చర్లు, ఆక్సిజన్ వాడికి కావాల్సిన ఆక్సిజన్ కానీ సిలిండర్ కాదు. పేషెంట్కి సిలిండర్ పెట్టాలి. అక్కడ సిలిండర్ ఏమో డ్రైవర్ సీట్ కింద పెట్టి ముందు అక్కడి నుంచి పైప్ పెట్టి వీడికి ఆక్సిజన్ వస్తుంది, సిలిండర్ కాదు. అలాగే వాష్ బేసిన్, ఇక్కడ బ్లడ్ తోటి పోయి మరి చేతులు కడుక్కోవాలంటే యూ విల్ క్యాచ్ ది ఇన్ఫెక్షన్ అగైన్. అది పెడల్ ఆపరేటర్ అనమాట. కాలుతో ఆ రోజుల్లో 2005లో డిజైన్ చేసి 20 years అయింది. అలాగే వాడు వామి సక్షను, అలాగే ఏఈడి ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫెబ్ ఉంటుంది, వెంటిలేటర్ ఉంటుంది. అలాగే సడన్గా పవర్ పోయింది దీంట్లో, దానికి ఛార్జర్ కావాలి వాడికి, మొబైల్ ఛార్జర్ ఒకటి, లేకపోతే ఏసీ పోయింది, ఫ్యాన్ ఉంది. ఇలా మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ పేషెంట్, రిలేటివ్స్, పబ్లిక్. వెళ్ళేప్పుడు 10 మందిని గుద్ది నువ్వు ఈ పేషెంట్ సరిగ్గా తీసుకెళ్తేట్టగా ఆ గుద్దకుండా ఉండాలంటే ఆ సౌండ్లు, ఆ సైరన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉండేది. ఏమండి వెహికల్ వస్తుంది ప్లీజ్ దోవివ్వండి అని. ఇట్లా డిజైన్ చేసి మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో అంబులెన్స్. సో నంబర్ తీసుకోవటం, టెక్నాలజీ డెవలప్ చేయటం, కాల్ సెంటర్, ఎటువంటి కాల్ సెంటర్ పెట్టాలి. ఆ కాల్ సెంటర్లో ఉన్న వాళ్ళకి హైట్ ఉంటే వాడు దే కెన్ రిలాక్స్ ది స్ట్రెస్ఫుల్ కాల్స్. అలాగే గ్రీనరీ ఉండాలి బయట నుంచి చూడటానికి. వాళ్ళు దే షుడ్ నాట్ బికమ్ సిక్ అని. హైట్లో అది 30 square feet కాదు, ఐటీ వాళ్ళలాగా 90 square feet ఉండొచ్చుగా ఆ ఈఆర్సీ డిజైన్ చేసి రెస్పాన్స్ సెంటర్ని అప్పుడు తీసుకొని, మరి ఎవడున్నాడు ఈఎంటీ అనే ట్రైనింగ్ లేదు అక్కడ. ప్లెయిన్ బీఎస్సీ గ్రాడ్యుయేట్ తీసుకొని వాళ్ళని 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి, హాస్పిటల్లో ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళని పెట్టి మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ రిఫ్రెషర్ కోర్సుకి తెచ్చి, ఇలాగా మల్టిపుల్ యాంగిల్స్లో ఛాలెంజెస్ ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు అంటారు మాకున్న అంబులెన్స్లు మా 10కే మేము నడవలేకపోతున్నా, నువ్వు వచ్చేది ఏం నడుపుతావు అనేది డిస్కరేజ్ చేశారు పెద్ద పెద్ద హాస్పిటల్సే. నేను విజయవాడ వెళ్ళా, తిరుపతి వెళ్ళా, వరంగల్ వెళ్ళాను, వాళ్ళు ఎట్లా నడుపుతున్నారు అంబులెన్స్. ఢిల్లీ వెళ్ళాను, చెన్నై వెళ్ళాను, ఎట్లా నడుపుతున్నారు వాళ్ళు అంబులెన్స్లు అని అందరూ డిస్కరేజ్ చేసిన వాళ్ళే. ఏదైనా కొత్త చేస్తానని డిస్కరేజ్ అనండి. ఐ రిమెంబర్ మై వైఫ్ ఆల్సో టోల్డ్ వై ఆర్ యూ గోయింగ్ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్. ఖుషిగా ఉంది. ఏదైనా చేయాలి. పీపుల్ డోంట్ లైక్ మూవింగ్ ఫ్రమ్ ఎస్టాబ్లిష్ స్టెబిలిటీ, కంఫర్ట్ జోన్ నుంచి. 4 months it took, and first time working with politicians. I never worked with politicians, never worked with IAS officials. But my lesson is there are fantastic politicians who really want to do something. At least the 10 or 20% I don't know. But I'm lucky that I met such people. 108 స్టార్ట్ అయిన తర్వాత ఛాలెంజెస్ వచ్చాయండి. యాక్చువల్లీ దాని స్టోరీస్ ఏంటి అంటే ఏం చెప్తారు? అదే ఫస్ట్ 4 months challenges I told you in terms of how to టేక్ ఎ నంబర్, అంబులెన్స్ డిజైన్, టెక్నాలజీ అంతా ఒకటి. తర్వాత ఏమో ఇది పీపీపీ ఫ్రేమ్వర్క్లో ఫస్ట్ 30 అంబులెన్స్లు రాజుగారు ఫస్ట్ నాకు ఇచ్చారు 34 crores. దాంతో ఫస్ట్ 30 అంబులెన్స్ కొని సెంటర్ పెట్టి టెక్నాలజీ అంతా చేసాం. తర్వాత ఇంకో 40 అంబులెన్సెస్లో మున్సిపాలిటీస్ కూడా వెళ్ళాలని ఆయన యాక్సిస్ బ్యాంక్ లోన్ తీసుకొని, సో దాంతో వీ లాంచ్ 70 అంబులెన్సెస్. 2005 August నుంచి 2006 June 30th వరకు వీ లాంచ్ 70 అంబులెన్సెస్ విత్ ఎంటైర్లీ రన్ బై రాజూస్ మనీ. ఈ 70 అంబులెన్సెస్కి దాదాపుగా ఒక 350 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. వాళ్ళ జీతాలు కానీ అంబులెన్స్ నడపడం కానీ అంతా, అంటే 70 అంబులెన్స్లో రోజుకు 4-5 ఎమర్జెన్సీలు అంటే దాదాపు 350, వాటికి పెట్రోల్ వాటికి అంతా. దాని తర్వాత ఈ రోజు మొదటి నుంచి లాంచ్ చేసిన మొదటి నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది గవర్నమెంట్ విల్ నాట్ గివ్ 1 rupee, ఎంటైర్ EMRI will fund completely. EMRI is owned by 17 of his family members, Raju's family members, each of them giving 2 crores anamata. But every launch we involved government. And reviews by government at CM level, at health secretary level, at collector level. Ekkada launch ayina sare government will be involved. So we gave credit to them, did the work. That model worked well. So ayana రాజశేఖర రెడ్డి గారు ఒక రోజు ఉండి వెంకట్ మొత్తం రాష్ట్రం అంతా పెట్టేసే 700 అంబులెన్స్ తీసుకెళ్ళన్నాడు. సో మొత్తం 70 నుంచి 700 అంబులెన్సెస్. ఎంత కావాలి టైం అన్నారు సార్. 15th August 2007. సో 15th August 2007 we launched 700 ambulances across each district. So every 1 lakh population average has got 1 ambulance, that kind of thing.
By 2007 August when we launched, then Mr. Modi heard about it. ఆయన విని ఆయన పిలిచాడు. కలిసారా వెళ్దా ఐ మెట్ హిమ్ మోర్ దెన్ 50 times. ఓ So first time I met him on 27 June 2007. So when I met him 20 times appointment, he heard 50 minutes my presentation completely. His health minister Ashok Bhatt said, నాకు వేరే మీటింగ్ ఉందన్నాడు, వెళ్ళమన్నాడు. నేను వింటా అన్నాడు. విని 50 minutes తర్వాత ఒకటే మాట, వెంకట్జీ बहुत बढ़िया है అన్నాడు. చలో చాలు करो అన్నాడు. सर ऐसा कैसे चालू करेंगे, थोड़ा टाइम लगेगा. कितना टाइम लगेगा? 4 महीना लगेगा. किधर लिया 4 महीना? आंध्रा में कौन सा गवर्नमेंट? कांग्रेस. हमारा बीजेपी है, वो लोग 4 महीने लेगा था, हम 2 महीने में करने का है. అరే వా सर नॉट पॉसिबल, आई हैव टू बाय एंबुलेंसेस, आई हैव टू టెక్నాలజీ అన్నీ. ఎక్కడ చదివా? ఎంబీఏ అన్నాడు. ఐఏఎం అహ్మదాబాద్. మరి మిగతా ఎంబీఏలేమో వాళ్ళు చేసే టైం కన్నా మేము హాఫ్లో చేస్తూ ఉంటారు కదా మీరు, డూ ఇట్ ఇన్ 2 months. సార్ కష్టం అన్న. వెంటనే ఎవరు నీ బాస్ అన్నాడు. రామలింగరాజు అన్న. ఉసుకో దిదు కనెక్షన్ దిదా డైల్ చేసి ఇచ్చా. రాజు గారు మీతో సీఎం మాట్లాడాలి. ఏ రాజు ఎప్పుడు 50 తెలిసిన వాళ్ళలాగా అట్ట మాట్లాడాడు ఆయన. రాజు ఏ కైసా యార్, ఆప్ కైసా है, आपका बिजनेस कैसा है, आप बहुत अच्छा काम कर रहे. ఇక్కడ మీ వాడు ఉన్నాడు చెంగవల్లట. అరే నేనేమో 2 నెలలు చేయమంటే 4 నెలలు అంటున్నాడు, ఏమంటావు రాజు అన్నాడు. రాజు అట్లాగే నువ్వు చెప్పినాడు అన్నాడు. వాళ్ళిద్దరికండి మధ్యలో నేను చదవాలి ఇక్కడ. అదే కదా. ఒప్పుకున్నారు ఇద్దరు. చివరికి నాకు 2 రోజులు ఎక్స్ట్రా దొరికింది. 29th August 2007 ఆయన ఒకటే చెప్పాడు, నీ వల్ల నాకు డాక్టర్ కలాం చీఫ్ గెస్ట్గా చేస్తారు, మీకే నాకు వదిలేసి, నాకు డబ్బులు కావాలి 4 కోట్లన్నా, ఎప్పుడు కావాలని, ఇవాళ కావాలని. ఆ రోజు సాయంత్రానికి 4 కోట్ల అడ్వాన్స్ వచ్చింది. 29th August 2007 లాంచ్ చేసాం. లాంచ్ చేసిన స్పీచ్లో 10,000 మంది ఆడియన్స్లో, అది నాకు వదిలే ఎట్లా చేయాలో 10,000 అన్నాడు. మాకు తెలుసు రాజకీయాలుగా ఎట్లా తెచ్చుకుంటాం, మీకు ఎందుకు ట్రక్కులో ఎట్లా కూడా తెచ్చుకుంటాం అని. నా స్పీచ్ అయిన తర్వాత ఆయన స్పీచ్ అనమాట. ఆయన స్పీచ్లో మొత్తం వెంకట్ చెప్పేశాడు, ఒకటి మర్చిపోయాడు అన్నాడు. ఏంటి? యాక్చువల్గా గుజరాత్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు లాంచ్ 108. భాయ్ ఎవరు బహనో అని ఇట్లా మైక్లో చెప్పి, మైక్ ఇట్లా తీసి పక్కన ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఏదో మహాభారతంలోనో భాగవతంలో చెప్తారు చూడండి, అట్లా కరెక్ట్గా. ఏనుగు చచ్చిపోయిందని. ఇంకా పుండు మీద కారం ఏంటన్నట్టుగా, చెంగవల్లి సాబ్ కొంచెం గల్తీ బోలాకే అన్నాడు. గల్తీ కదా, నేను విన్నా కదా, మరి మిగతావాడు వినలే. అదే కదా, మైక్ లేకపోయి నేను విన్నాను. అవును. అట్లాగా ఆయన ఈ కొంతమంది లీడర్స్ అండి, నాకు ఈ పాలిటిక్స్ పనిచేసిన తర్వాత నేను చాలా మంచి విషయాలు నేర్చుకున్నా. కాంట్రీ టు వాట్ వి హియర్. రాజశేఖర రెడ్డిదేమో ఆ విజన్ ఒకటి, ఆయన స్మైల్ ఒకటి, ఆయన ఫ్రీడమ్ ఒకటి, రికగ్నిషన్ ఒకటి, ఇవన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. వేరే ఈయనేమో మోడీ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్. నేను నా గుజరాత్ అంతే, మిగతావన్నీ నాకు అనవసరం. అవును. బెంచ్ మార్కింగ్, నేను అంతకన్నా ఎక్కువ ఉన్నానా, అమెరికాతో కంపేర్ చేసి అట్లా బెంచ్ మార్క్. ఆ కాంపిటేటివ్నెస్ ఒకటి, మిగతా వాళ్ళకన్నా చేయాలనే ఒక ఇది, అది ఆయన దగ్గర అనమాట. సో అక్కడి నుంచి ఆయన మిగతా బీజేపీ స్టేట్కి చెప్పటం, ఇది చాలా మంచి ప్రాజెక్టు చేయండి అని. సో అలా వెంటనే రాజస్థాను, కర్ణాటక, మిగతా హిమాచల్ ప్రదేశ్ అట్లా ఒకటి. నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఇది ఇవాళ చేస్తున్నాం, ఇది స్టాండర్డ్గా ఉండాలంటే పీపీపీలో 95% ఫండింగ్ గవర్నమెంట్ ఇస్తే, ముందు రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, దాని తర్వాత మోడీ ఒప్పుకున్నాడు. అట్లా ప్రతి రాష్ట్రంలో 95% వాళ్ళు ఫండ్ చేసేట్టుగా ఆపరేషన్ ఎక్స్పెన్స్కి. క్యాపిటల్ ఎక్స్పెన్స్ 100 వాడు ఇచ్చాడు, 5% రాజుగారు ఇచ్చేట్టుగా. ఇట్లా నేను ఒక రాష్ట్రం నుంచి 2, 3, 4, ఆంధ్ర నుంచి, గుజరాత్ నుంచి, ఉత్తరాఖండ్ నుంచి, గోవా నుంచి, తమిళనాడు, రాజస్థాన్. సో 15th August 2005 అయితే ఇక్కడ 2 ఏళ్ళ గ్యాప్తో 29th August 2007 ఇక్కడ గుజరాత్, తర్వాత 15th May 2008 ఉత్తరాఖండ్, తర్వాత 5th September 2008 గోవా, తర్వాత 15th September 2008 తమిళనాడు, 20th September రాజస్థాన్. ఇలా స్టేట్ ఆఫ్టర్ స్టేట్ ఆఫ్టర్ స్టేట్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ కాంగ్రెస్, బీజేపీ వర్ నాట్ రూలింగ్ సో మెనీ గవర్నమెంట్స్, సో మెనీ స్టేట్స్. EMRI was ruling so many states అన్నమాట. I used to say that. Suddenly after 4 years I was operating 8 states with 2,000 ambulances. Very good name across. రామలింగరాజు గారు ఫోన్ చేసి 7th Jan 2009 మార్నింగ్ 10 o'clock ఫోన్ చేసి, వెంకట గారు నేను మాట్లాడాలంటే ఐ వాజ్ ఇన్ మీటింగ్. ఆయన ఎప్పుడు చాలా గౌరవిస్తారు అందరికి. నేను తర్వాత మాట్లాడడానికి ఫ్రీ అయినప్పుడు ఉన్నారు. కోయిన్సిడెంట్గా ఆ రోజు నేను సబ్జెక్టు మా కలీగ్స్తో టీచ్ చేస్తున్నది క్రైసిస్ మేనేజ్మెంట్ మీద. నేను బయటకు ఫోన్ చేస్తే ఆయన 11:30కి, వెంకట గారు ఐ మేకింగ్ కన్ఫెషన్, సో ఐఎమ్ రిజైనింగ్ యాజ్ చైర్మన్ ఆఫ్ EMRI, మై బ్రదర్ ఆల్సో ఈజ్ రిజైనింగ్. ఏం సార్ జోకా అన్నాను. ఫోన్ పెట్టేశాను. ఐ అగైన్ వెంట్ బ్యాక్ టు మై రూమ్. ఐ కంటిన్యూడ్ మై లెక్చర్. ఆఫ్టర్ అన్ అవర్ ఐ సా TV channels scrolling and showing
హిస్ కన్ఫెషన్ అది ఇది అంతా ఆ లెటరు నాకు ఐ స్టార్ట్ క్రయింగ్. I started bad crying, and because those 4 years he was my God. Simple man, extremely non-linear thinker, innovative thinker, very humble person. మేము ఎప్పుడు వెళ్ళినా వెంకట్ గారు అని చెప్పి నాకు ఆయన మిడిల్ సీట్లో కూర్చొని నాకు 5 సీట్లో కూర్చొని మా ఇంటి నుంచి పికప్ చేసిన రోజులు ఉన్నాయి. మన్మోహన్ సింగ్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు నేనేం చేశానండి, యాక్చువల్లీ ఈయన వచ్చారు కార్పొరేట్ జాబ్ వదిలేసి అని ఇట్లా ఎక్కడికైనా he used to introduce me. At a kind of humble man, simple man. నేనంతా ఈ క్రాస్ పనులు ఇవి పెట్టుకుంటా, ఆయన ₹2 పని పెట్టుకుంటారు. ఇప్పుడు అటువంటి ఈయన చేశాడా నాకు నమ్మకం. కానీ 3:30కి ఎంప్లాయీస్కి ఐ టోల్డ్ ఏడ్చే ఎంప్లాయీస్ ఏడ్చారు. ఐ సెడ్ వన్ సన్ విల్ కమ్ అండ్ గో 12 hours, వన్ మూన్ విల్ కమ్ అండ్ గో. లైక్ దట్ రాజు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్ హ్యాస్ సెట్. నౌ దేర్ కెన్ బి ఎ మూన్ కమింగ్ లేటర్. But meanwhile, emergency will happen, heart attacks will happen. Let us be together here. I am joined here for a cause here. Let us be for a cause of saving lives. Let us stay together. I am here with you. అని చెప్పి ఆ రోజు నుంచి మోటివేటింగ్ పీపుల్, టాకింగ్ టు గవర్నమెంట్స్ అయితే ఫోన్ చేసి యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, విల్ బి విత్ యూ. వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చి వీ విల్ కంటిన్యూ టు ఫండ్ అని. మీడియాని ఇట్ టుక్ ఫర్ మీ 4 days టు అడ్రస్ మీడియా. ఫస్ట్ 7th to 12th నాకు షాక్లో ఉన్నా. నేను అన్ని న్యూస్ పేపర్స్ అది 12th ఆఫ్టర్ లంచ్ ఐ వెంట్ టు మై రూమ్. 2:30 to 11:30 ఆఫ్టర్ లంచ్ ఐ వెంట్ టు ది రూమ్ అండ్ wrote down I will stay. I will not look for a job. Because 1, 2, 3 I will do this. 1 I will be identified outside Satyam and Razu. I will maintain relative government. Employee motivation. Media I will address and tell them how different is EMR. ఇలా 5 యాక్షన్ రాసుకోవడానికి it took from 2:30 to 11:30. మా వాళ్ళు వీడు లోపల అక్కడ సూసైడ్ చేసుకుంటారు అనుకున్నారు లోపల. ఐ డెంట్ కమ్, ఐ వాజ్ వెరీ సీరియస్. దెన్ విత్ దట్ కమిట్మెంట్ నెక్స్ట్ 140 days ఈజ్ ఎ క్రైసిస్. దిస్ హెస్ బికమ్ హౌ ఐ హ్యాండిల్డ్ ఇట్. ఈజ్ ఎ కేస్ స్టడీ ఇన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ మాస్కో. తర్వాత లండన్ బిజినెస్ స్కూల్ అండ్ సింగపూర్ రోట్ ఏ కేస్ అన్న లీడింగ్ ఇన్ క్రైసిస్ అని. మీడియా వాళ్ళని ఐ అడ్రస్ అని 18th Jan ఫస్ట్ టైం ప్రెస్ క్లబ్లో. మొత్తం ఎలక్ట్రానిక్ ప్రింట్ అంతా వచ్చారు. హీ వాజ్ మై గ్రాండ్ ఫాదర్, హీ వాజ్ మై mentor, he was my funder till yesterday. I have no relation with him from today, but I can't deny this project was conceived by him, funded by him, and he brought me. That's all. I have no relationship here. I want to tell 1 rupee నేను ఆయనకి ఇవ్వలేదు, ఆయన మనిషిని పెట్టుకోలే ఉద్యోగంలో, ఆయనకి నేనేం ఫేవర్ చేయలే. నౌ యూ వాంట్ టు సీ ఎనీ ఆఫ్ మై బుక్స్, కమ్ అండ్ సీ. కొంచెం చిన్నగా రిలాక్స్ అయ్యారు. ఫస్ట్ ఈనాడు వాళ్ళు బాగా అటాక్ చేశారు. తర్వాత వాళ్ళే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు చిన్నగా, తర్వాత శ్రీధర్ వచ్చాడు, ఇంటికి వచ్చాడు ఎన్డీటీవీ. అప్పుడు కూడా నేను ఏడ్ చేశాను అనమాట తను వచ్చినప్పుడు. అసలు బికాస్ ఐ సెడ్ సంథింగ్ ఐ నాట్ ఏబుల్ టు ఇమాజిన్. ఆ 4 నెలలు ఐ ర్యాన్ ఆల్ అంబులెన్సెస్ వితౌట్ ఫెయిల్. ఐ గాట్ మనీ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్స్, ఐ గాట్ ఫండర్స్, ఐ మోటివేటెడ్ ఎంప్లాయీస్. డబ్బులు లేవు నా దగ్గర. ఐ వెంట్ టు ఈచ్ ప్లేస్. ఇక్కడి నుంచి కార్లో ఖమ్మం వెళ్ళి, ఖమ్మం నుంచి విజయవాడ, వైజాగ్, అట్లా వచ్చి మళ్ళీ తిరుపతి. కార్లో డబ్బులు లేవు టికెట్కి. అప్పటి నుంచి ఐ వాజ్ అపియరింగ్ ఎవ్రీవేర్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపన్. బికాజ్ మై పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు డూ దేర్ జాబ్. కరెక్ట్. ఓన్లీ లెసన్ వాజ్ when there is an adversity comes like this, like you will come out like a gold. You go through that fire, though I don't wish everybody should. If it comes, go through that adversity and you become a gold. I became humane, I became humble, I became extremely honest and hospitable. I came out 140 days later. అడిగారు రాజశేఖర్ రెడ్డి 22nd he's swearing in. 18th May he called. I went to congratulate him. 18th May 2009. Congratulations అన్న. ఆయన ది వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ గ్రాటిట్యూడ్ ఈజ్ టచ్ చేసి, వెంకట్ నీ మూలంగా నాకు 4% ఓట్స్ వచ్చాయన్న. నో పొలిటికల్ లీడర్ విల్ ఎవర్ అక్నాలెడ్జ్ అండ్ సే ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. హీ ఈజ్ అ లీడర్ ఆఫ్ దట్ టైప్. ఫ్యాంటాస్టిక్. టచ్ చేసి, సార్ ఒకటే, నా తర్వాత ఈఎంఆర్ఐ 108 గురించి మాట్లాడింది మీరేనండి అన్న. నీ తర్వాత నువ్వు ఎన్ని మీటింగ్లు అటెండ్ చేసావన్నా. నేను 300. నీ మీటింగ్ ఎంతమంది ఉంటారన్న? 100 మంది అన్న. 200 అన్న. నా మీటింగ్ అన్నాడు 10,000 మంది ఉంటారన్నాడు. ఇట పెట్టాది. తర్వాత ఆయన చెప్పారు, ఎలక్షన్ నేను బిజీగా ఉంటాను, రోసయ్య గారికి సపోర్ట్ చేస్తారు. అలా మొత్తం ఆయన బిజీగా ఉన్నప్పుడల్లా రోసయ్య గారితో వచ్చి ఎలక్షన్ తర్వాత ఆయన కలిసి అప్పుడు అడిగారు. ఆ రోజు 22nd 18th అడిగారు, ఏంటి వెంకట్ ఎవరైనా వచ్చారంటే లేదన్నారు. సరే అని ఆలోచించారు. 22nd నన్ను స్వేరింగ్ ఇన్ వెళ్ళా. ఆ రోజు నాకు కాల్ వచ్చింది, 26 CM వాంట్స్ కాల్.
సేమ్ రాజశేఖర రెడ్డి వెళ్ళగానే వెంకట ఇట్రా అన్నాడు. పక్కన కూర్చోబెట్టుకొని అటువైపు రోసేగర్ చీఫ్ సెక్రటరీ అందరూ ఉన్నారు. ఏంటి వెంకట్ ఎవరైనా వచ్చారా అంటే లేదండి వచ్చారు పెరమల్లును జీవికి వచ్చారండి 40 మంది షోడ్ ఇంట్రెస్ట్. ఇక రాజుగారు ఇవ్వాల్సిన డబ్బులు 100 కోట్లు తెచ్చేవాళ్ళు వాళ్ళు ఇద్దరే వచ్చారన్న. మరి ఏమైందన్న పెరమల్ వచ్చారండి April 10th we agreed 2009 but finally on May 18th he told he's not interested. He thinks that I am bribing all of you. That's why I got into all states. వదిలే ఆయన సంగతి నీకేం కావాలి చెప్పు అన్నాడు. రెండో ఉన్న జీవిక అన్నాడు. మరి జీవిక నాకు అంత ఆయన కాంట్రాక్టరు ఇది నాకు ఆయనకు తెలియదు ఎంత కష్టపడినా మాకు వాల్యూస్ డిఫర్ అవుతాయి. మనకు ముందు ప్రాజెక్ట్ సేవ్ చేద్దాం అన్నాడు. ఏం చేయమంటాను అన్నాడు. ఫోన్ చేయండి అన్నాడు. వెంటనే ఫోన్ చేశాడు. దిస్ అనదర్ క్వాలిటీ ఆఫ్ హిమ్ ఫెంటాస్టిక్. ర్యాంగ్ ఏమో అన్న వెంకట్ ఉన్నాడు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నువ్వు తీసుకో అన్నాను. సో ఆయన ఏమంటాడు మరి ఫోన్ చేసి ఏమో సరే అన్నాడు. ఫోన్ పెట్టిన తర్వాత నాకు వెంకట్ బయటికి వెళ్ళి ఆ పార్సారథి నువ్వు ఎందుకు మీడియా అడ్వైజరు అనౌన్స్ చేయండి మీడియాకి జీవికి హ్యాస్ బికమ్ చైర్మన్ అనౌన్స్ చేసి పారేశాను. వచ్చా తర్వాత ఆయన ఫోన్ చేస్తే జీవికి సార్ మేము కలవాలని ఏందే కలిసేది చెట్టు మీద నా డబ్బులు నీకు నీ ప్రాజెక్ట్ సేవ్ చేయాలి నేను మన వాళ్ళక నీకోసమా సార్ నాకు 4 గంటలకి టైం ఇవ్వండి ఇచ్చాను. వెళ్ళా చేతి పట్టుకొని సారీ అండి ఇది నా రెసిగ్నేషన్ అండి నేను వచ్చింది ఇక్కడ లైఫ్ సేవ్ చేయడానికి ప్రాజెక్ట్కి నాకు అయిపోయిందండి ఐఎమ్ గ్లాడ్ యూ కేమ్ యూ సేవ్ దిస్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ కూర్చో నువ్వు ఉన్నావు నేను తీసుకున్నాను. ఆయనతో నెక్స్ట్ 2 years ఉన్నాను. అయితే తర్వాత ఆయన నేను టెండర్ రూట్లో వెళ్తాను నువ్వేమో నామినేషన్లో వెళ్ళావు నామినేషన్ నాకు డబ్బులు ఉండవు ఇది యాక్చువల్స్ వస్తాయంతే నేను ఆ టెండర్ రూట్లో వెళ్తాను అన్నారు. నాకు ఇష్టం లేదని అన్నా సరే తర్వాత నన్ను వెళ్ళమన్నారు. సో అది 10th Jan 2011 నన్ను వెళ్ళమన్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఇచ్చారని కృష్ణరాజుని డైరెక్ట్ ఇద్దరిని పంపిస్తే ఇంతే కదా మీకు నా రిజిగ్నేషన్ కావాలా అన్న అంతే అన్నారు. సరే భవానీ గారి నుంచి ఇచ్చే రిజిగ్నేషన్ టైప్ చేశారు. మా ఎంప్లాయీస్ చెప్పాను అది మై లాస్ట్ డే అని 3:30కి. ఈ లోపల టీవీ ఛానల్ స్టార్టెడ్ స్క్రోలింగ్ CEO MRI డిఫరెన్స్ విత్ జీవికి అట్లా ఇట్లా అంతా. మా అమ్మ చూసి చీరాల నుంచి మా ఆవిడకు ఫోన్ చేసింది ఏంటి మీ ఆయన వదిలేశాడని. తను నాకు తెలియదు పొద్దున అనగానే తీసుకెళ్ళాడు బాగానే. సో నేను చెప్పాను తను ఫోన్ చేసిన నిజమే నిజమే నేను వస్తాను సాయంత్రం. నేను 10:30కి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు భార్య 2 కొడుకులు 2 కోడళ్ళు గేట్ ఈ ఇంట్లో బయట నుంచి అన్నారు. మా ఆవిడంది ఫెంటాస్టిక్ నువ్వు వదిలేసావు హాయిగా ఈ 6 ఏళ్ళ నుంచి మనం బయటకి ఎక్కడికి వెళ్ళలేదు లీవ్ లేదు ఏం లేదు ఎప్పుడు 108 అని హాయిగా ఉందండి. మా పెద్ద కొడుకు అన్నాడు డాడీ ఇప్పటి వరకు మీ పేరు కొడితే 10 పేజీలు వస్తుంది ఇది కొంచెం 3-4 times పెంచాలి మీరు అన్నాడు. రెండో కొడుకు అన్నాడు డాడీ ఇప్పటిదాకా మీరు మా కోసం కష్టపడ్డారు ఇక నుంచి మీకు ఏది ఇష్టమో అది చేయండి జీతం ఉందా లేదా అనవసరం డబ్బులు వద్దు మా కోసం మీ పేరు ప్రతిష్ఠించుకోండి మీకు ఇష్టమైన పని చేయండి. 2 కోడళ్ళు అన్నారు. ఒక అమ్మాయి నా నాన్న అంటుంది పెద్దమ్మ మామ అంటుంది. 2 మేము CEO కొడుకులను చేసుకోలేదు వెంకట్ గారి కొడుకులను చేసుకున్నాం మేము అది మీ అట్లాగే ఉంటారు మీరు అన్నారు. అంటే హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఫ్యామిలీ ఇన్ ఏ క్రైసిస్. ఈ మాటలు కాకుండా ఇది కూడా వదిలేవా మన హాలిడే సంగతి ఏమిటి ఇదేమిటి మేమేం చెప్పుకుంటాం రేపు మా మామగారు CEO కాదని ఇట్లా కాకుండా ఆ వయసులో చూడండి వాళ్ళు ఎంత సపోర్ట్ ఇచ్చారు నాకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పరిగెత్తానంటే ఐ హ్యావ్ మై ఫ్యామిలీ వైఫ్ బిహైండ్ త్రూ అవుట్ వీళ్ళు పిల్లలు కోడలు కానీ. అప్పుడు పైకి వచ్చే లోపలికి వెళ్ళగానే కలాం గారు ఫోన్ చేశారు 10:30 என்ன சார் நான் சௌக்கியமா டாக்கின்னா தமிழ் என்ன சார் சௌக்கியமா நல்லா இருக்கீங்களா நல்லா இருக்கேன் என்ன பண்ணுறோம் நேற்றுக்கு என்ன பண்ணுறோம் லைக் தட் யா சார் டுமாரோ வாட் யூ வில் டூ சார் ஐ எம் டைங் ஹியர் ஐ லாஸ்ட் மை ஜாப் for doing great job also I lost my job and you are telling me what you will do tomorrow. No, I want you to tell only tomorrow why you lost job I will not ask because it is not reversible. నాకు నేను చెప్పానన్నా నేను చెబుతాను అన్నాడు. రేపటి నుంచి నువ్వు నీకున్న నాలెడ్జ్ షేర్ చేయి స్టూడెంట్స్కి మెంటర్ చేయి లీడర్స్ని ఈ దేశానికి కావాల్సిన లీడర్స్ నువ్వు టీచ్ చేయి నీ ఎక్స్పీరియన్స్తో బుక్లాగా రాయి ఇంతకన్నా ఏం చెప్పకన్నాడు. నాకు రేపటి నుంచి అది రాష్ట్రాలతో పనిచేయ కొంచెం ప్రజల కోసం ఏదైనా పని మంచి పని చేయగలిగితే చూడు ఇంతకనే ఇవ్వదన్నాడు. ఆ మాట ఆ రోజు 10th Jan 2011 నుంచి ఈ 15 ఏళ్ళ నుంచి నేను ముందు బుక్ రాశా మేనేజ్ లివ్ అండ్ లీడ్ అని. ఫస్ట్ కాపీ బిఫోర్ ప్రింటింగ్
శృంగేరి శంకరాచార్య ఈజ్ మై గురు. ఓహో. ఆయన 92లో మా ఇంటికి వచ్చారు గృహప్రవేశం. అది మా ఇంట్లో పాద పూజ చేసాం. సో ఆయనకి వెళ్ళి ఇచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ప్రింట్ అయిన తర్వాత ఫస్ట్ కాపీ కలాం గారికి దిస్ ఆన్ 8 సెప్టెంబర్ 2014 ఆయన కాళ్ళ దగ్గర పెట్టి, ఇక కులం మతం ఉండదు, ఒకళ్ళు మీరు గురువుగా అనుకున్నప్పుడు అవునండి. అవును. ఆయన నన్ను బ్లెస్ చేసిన తర్వాత ప్రకాష్ జవడేకర్ హెచ్ఆర్ మినిస్టర్గా లాంచ్ చేశాడు. తర్వాతకి అది ఎన్నాళ్ళు అంటే ఆ బుక్ పేరు మేనేజ్ లివ్ అండ్ లీడ్. అంటే పీపుల్ నో హౌ టు మేనేజ్, ఎట్లా కూడా మేనేజ్ చేసుకుంటారు, కానీ లివింగ్ ఈజ్ ఇంపార్టెంట్. లివింగ్ అంటే లివింగ్ ఫుల్ లైఫ్ విత్ వాల్యూస్, విత్ అ పాజిటివ్ యాటిట్యూడ్, లాట్ ఆఫ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అది లివింగ్ అంటే. దెన్ ఓన్లీ యూ గెట్ క్వాలిఫైడ్ టు లీడ్. యూ కెన్ నెవర్ బికమ్ ఎ లీడర్ ఇఫ్ యూ డింట్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్. ఆ కాన్సెప్ట్తో 48 టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని ఒక్కో టాపిక్ 3 పేజీల మీద, ఆ టాపిక్ ఏమిటి, నా ఎక్స్పీరియన్స్ ఏమిటి, మీరే నేర్చుకోవచ్చు ఈ జనరేషన్. ఇది ఫస్ట్ 2014 8 సెప్టెంబర్లో లాంచ్ చేసాం ఫస్ట్.